కనపడుతుంది. ఈరోజు డిఫరెంట్‌గా వచ్చింది. ఇవాళ సొల్యూషన్ మీకు కావాలంటే చేస్తాను. సిట్టింగ్ కొత్తగా ఎక్కువగా దానికోసం మిగతా మేడం మాట క్లారిటీ లేదండి. మాట మాట బ్రేక్ వస్తుంది మేడం. వాయిస్ బాగా తక్కువ ఉంది. మేడం వాయిస్ లేదు మేడం. వాయిస్ రావట్లేదండి మేడం. వినపడలేదండి. వినపడతలే. వాయిస్ బాగా తక్కువగా వినపడుతుంది నాకు కూడా. తక్కువ వినపడుతుంది మేడం. రావట్లేదు, సరిగ్గా వినిపించట్లేదు మేడం. బ్రేక్ అవుతున్నట్టు. వాయిస్ బాగా స్లోగా వినపడుతుంది, సౌండ్ తక్కువగా వినపడుతుంది. ఇక్కడ ఉంది కన్ఫ్యూజింగ్. నా వాయిస్ రావట్లేదా? వాయిస్ తక్కువ వస్తుంది మేడం, సౌండ్. అదే బ్లూటూత్ విచిత్రంగా ఇక్కడ కనెక్ట్ అయింది చూపిస్తుంది, మళ్ళీ నార్మల్ గా వస్తుంది. బ్లూటూత్ కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు దగ్గరగా వచ్చినప్పుడు వినిపిస్తుంది మేడం. ఇప్పుడు బాగానే వినిపిస్తుంది. ఇప్పుడు వస్తున్నట్టుంది. ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు బ్లూటూత్ కనెక్ట్ ఇందాక కూడా అయింది మరి. అది సరే. ఇవాళ సిట్టింగ్ చేసేసి ఆ తర్వాత మెయిన్ గా ప్రాణాయామాలు, ఆ తర్వాత దీంట్లోంచి వీరైతే ఫుట్ రిఫ్లెక్సాలజీ, ఇంకేమన్నా ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఇంపార్టెంట్, అదే మర్మ పాయింట్స్ అలాంటివి చూసుకున్నాము. ఓకే, ముందుగా కాళ్ళు చాపి కొంచెం వామప్ చేద్దాం. కూర్చొని కూడా వామప్ చేసుకొని ఆ తర్వాత మనం ప్రాణాయామాల్లోకి వెళ్తే ఏవి కాళ్ళు చేతులు ఇబ్బంది లేకుండా మనకి పట్టేకుండా ఉంటాయి, ఫ్రీగా. ఒకసారి కాళ్ళు షేక్ చేయండి. లెగ్ ఎక్సర్సైజెస్. రెండు కాళ్ళు దగ్గరగా ట్యాపింగ్, కాళ్ళ పిక్కల్ని కొట్టాలి. రెండు కాళ్ళు ఒకేసారి. కాలు వేళ్ళు, పాదాలు ముందుకి వెనక్కి, పాదాలు గుండ్రంగా, వీటన్నిటి వల్ల కూడా కాలు మెడలు నొప్పులు అన్నీ తగ్గుతాయి. మనం రోజు ఇలా చేసుకుంటే నిలబడి చేయలేని వాటి ఇలా చేసుకోండి. రివర్స్ సేమ్ ప్రభావం. కూర్చున్నా కూడా అదే ఎఫెక్ట్ ఉంటుంది. ఎక్సర్సైజ్లో ఏం తేడా అంటే అంత ఫలితమే ఉంటుంది. స్లోలీ కడభాగాన్ని టైట్ చేయండి. మోకాళ్ళకి ఎక్సర్సైజ్ చేద్దాం.
ఇలా ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఇలా చక్కగా చాపి తొడభాగాన్ని బిగిస్తూ ఉండాలి. మోకాళ్ళకు మంచి ఎక్సర్సైజ్. మోచిప్పుకి ఎక్సర్సైజ్. చూపుడు వేలు బొట్టు వేలు పెట్టి కుడి కాలు పైకి కిందకి క్రాస్ రెండో క్రాస్ ఎడమ కాలు క్రాస్ రెండో క్రాస్ స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కుడి కాలు మర్చి రెండు చేతులు ఇంటర్లాక్ చేసి కాలు తొడి కింద పెట్టాలి. ఫార్వర్డ్ సైక్లింగ్, రివర్స్, ఎడమ కాలు రివర్స్. పూర్తిగా ఇలా చాపి తీసుకోవాలి. మనం ఎంత బాగా ఇలా చాపి ఇలా ఎక్కువస్తామో లిగమెంట్స్ మోకాళ్ళ దగ్గర దాన్ని సపోర్ట్ చేస్తూ లిగమెంట్స్ ఉంటాయి. అవి బాగా కొంచెం వాటికి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కుడికాలు మర్చి మోకాలు కింద భాగం రొటేషన్. ఇవన్నీ మోకాళ్ళ నొప్పులకు చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. ఎవరికైతే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయో ఇవన్నీ రోజు చేయాలి. ఇక్కడే చాలా కొంచెం నెంబర్ చూపిస్తున్నాను. 6 to 10 times కదా చెప్తుంది. ఇది ఎక్కువ సార్లు చేయాలి. ఇంకా ఎడమ కాలు రివర్స్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ప్రెస్ కుడికాలు ఎడంకాలు మీద పెట్టి భద్రాసన సాధన చేసేటప్పుడు చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ముందు చేసుకుంటూ అర్ధ భద్రాసన ఇది. అంటే ఒక కాలుతో చేస్తున్నాం కదా, దీన్ని అలా కూడా అనుకోవచ్చు. హిప్ రీజియన్ బాగా ఎక్స్పాండ్ అవడానికి కూడా ఈ ఎక్సర్సైజ్ ఉపయోగపడుతుంది. స్లోలీ రిలాక్స్. హిప్ రీజియన్ అంటే తుంటి భాగం. స్లోలీ రిలాక్స్. తర్వాత భద్రాసన. నెమ్మదిగా కొంచెం కొంచెంగా ముందుకు బెండ్. నడుం దగ్గర ఏదన్నా టైట్నెస్ ఉన్నా కాస్త స్ట్రెచింగ్ జరుగుతుంది వెనుకోస. తొడభాగంలో కండరాలు వాటికి కాస్త ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. మళ్ళీ ఇట్లా మళ్ళీ ఇంకొకసారి. స్లోలీ రిలాక్స్. రెండు కాళ్ళు మడిచి ఆటేసుకొని వీలైనంత దగ్గరికి లాగి పట్టించాలి. ఇంకొక వీలైతే మెడ నొప్పులు స్పాండిలైటిస్ తగ్గాలంటే ఈ విధంగా ఉండడం
ఇలా గడ్డాన్ని కూడా 2 మోకాళ్ళ మధ్యలో పెట్టి స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఇదే పొజిషన్లో మనము ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా బాస్పట్లైనా వేసుకుని 2 చేతులు క్రాస్గా పెట్టండి భుజం మీద. ఇలా పుల్ చేస్తున్నట్టుగా భుజం దగ్గర 2 చేతులు పెట్టి ముందు వైపుకి లాగాలి. బాడీ ఏమో స్ట్రైట్గా ఉంటుంది, మనం ముందుకు బెండ్ అవ్వము, ఆపోజిట్ డైరెక్షన్లో ప్రెస్ చేస్తాము. సో ఈ విధంగా మంచి రిలీఫ్ వస్తుంది మెడకి. తర్వాత పర్వతాసనం చేద్దాం. ఎడమ చేయము మో చేయకుండా నేల మీద పెట్టాలి. ఇట్లా కుడి చేయి బాగా స్ట్రెచ్, ఈ కుడి చేతికి ఈ ఎడమ చేయి పెట్టుకుని గమనించండి. తుంటి దగ్గర నుంచి సైడు పక్కటి కండరాలన్నీ ఎలా సాగుతుంది. స్లోలీ రిలాక్స్. అదర్ సైడ్. ఇవన్నీ కూర్చొని మనం వార్మప్స్ లాగా అనమాట. ప్రాణాయామాలు చేయడానికి ముందుగా కొంచెం వార్మప్. స్లోలీ రిలాక్స్. లేకపోతే ప్రాణాయామాలు చేయాలనిపించదు, వెంటనే కొంచెం మనకి లేజీగా అనిపించి ఆపేద్దాం అనిపించకుండా ముందు కొంచెం చిన్న చిన్నవి వ్యాయామాలు చేసుకుంటే ఈజీగా ఉంటుంది. తర్వాత శ్వాస తీసుకుని వదులుతా ఇప్పుడు ముందు. శ్వాసను దృష్టి పెట్టి చేయండి. స్లోలీ రిలాక్స్. తర్వాత కొంచెం కాలు చాపి ఏకపద జానుశిరాసనం చేద్దాం. కుడికాలు మడిచి ఎడమ కాలి తొడ దగ్గర కానీ కాలి గజ్జి దగ్గర కానీ తీసుకెళ్ళి అక్కడ ఉంచాలి. స్ట్రెచ్, ట్విస్ట్, బెండ్. ఎక్సర్సైజ్లో మనం ఆసనంలో ఇలా స్థితిలో ఉండలేనప్పుడు రోజు కొంచెంగా ఇలా బెండ్ చేస్తూ ముందుకెళ్ళాలి. కొన్ని రోజులు చక్కగా వెన్నుపూస స్ట్రెచ్ అయ్యి నుదిటి భాగం మోకాలికి టచ్ అవుతుంది. ఇలా కాసేపు ఉండగలుగుతాం. లోపల ఊలుబంధం వేస్తుంది, మన పొత్తికడు భాగాన్ని బిగిస్తూ అశ్విని ముద్రలు వేస్తుంది. రాకపోతే ఇలా చేస్తూ ఉండాలి ఎక్సర్సైజ్ లాగా. నడుమును అడ్జస్ట్ చేసుకుని స్లోలీ రిలాక్స్. రెండో కాలు ట్విస్ట్, బెండ్. స్లోగా వెళ్ళాలి, ఒకే రోజు బెండ్ చేయాలని చూడద్దు. ప్రాక్టీస్ లేని వాళ్ళు స్లోగా ప్రతిరోజు చేస్తూ ఉంటాయి. తొడ కింద భాగం అవన్నీ కూడా మంచి ఫ్లెక్సిబిలిటీ వచ్చి మనం ఆసస్థితిలో ఉండగలుగుతాం. ఏకపాద జానుశిరాసనం. అడ్జస్ట్ చేసుకొని నడుము భాగాన్ని స్లోలీ రిలాక్స్. ఇప్పుడు 2 కాళ్ళు డీప్ బ్రీతింగ్, స్ట్రెచ్, బ్రీత్ అవుట్. ఇలా 2 పాదాలను ఇలా పట్టుకొని పూర్తిగా మనకి నడుము కింద భాగం దగ్గర నుంచి మొత్తం వెన్నుపూసను బెండ్ చేయాలి. కొంచెమే కాకుండా ఓవరాల్గా వెన్నుపూస మొత్తాన్ని ఒకేసారిగా, మధ్యలో హంప్లా కాకుండా ఇక్కడి నుంచి బెండ్ చేసుకుంటున్నాం. ఎంత వస్తే అంతే.
ఇలా రోజు ఎక్సర్సైజ్ చేస్తున్న కొద్ది వస్తుంది. ఒకవేళ బెండ్ కాలేని వాళ్ళు ఉంటే వెన్ను నొప్పులు ఉంటే ఇక్కడ దాకే చేయాలి, అంతే ఇక్కడ దాకే, ఇంతకు మించి ఎక్కువ ముందు బెండ్ అవ్వదు. ఈ పొజిషన్లో దీని లాభం దీనికి ఉంది. థైరాయిడ్కి, భుజాల నొప్పికి, వీటికి చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుంది ఇంతవరకు చేసింది. మిగతా వాళ్ళు రోజు ఇలా ఇలా కొంచెం కొంచెంగా బెండ్ అవుతూ ముక్కుని మోకాలు తగ్గించాం. నుదుటి భాగాన్ని తీసుకుని 2 మోకాళ్ళ మధ్యలో పెట్టాలన్నమాట. నెమ్మదిగా స్ట్రెచ్, స్లోలీ రిలాక్స్. పూర్వోత్తానాసనం చేద్దాం. 2 చేతులు, చేతి వేలు కాలు వేళ్ళు ఏ డైరెక్షన్ ఉన్నాయో అట్లా పెట్టాలి. వెనకాల శ్వాస తీసుకొని లిఫ్ట్, నడుము ఛాతీ భాగం లిఫ్ట్, నడుము ఫ్రీగా ఎక్కువాలి. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. కటి సౌందర్యాసనం చేద్దాం. నడుము దగ్గర ఫ్యాట్ అది అక్కడ కరగడానికి కానీ, అయితే నడుము సన్నగా దానికి ఉపయోగపడుతుంది. ఇలా లేదంటే ముందు ఒక సింగిల్ హ్యాండ్ పెట్టి ఆల్టర్నేట్గా ఇట్లా చేసుకున్నాక తిరగల్లాగా రొటేషన్ చేయొచ్చు. పూర్తిగా బెండ్ అవ్వచ్చు. బరువు తగ్గాల్సిన వాళ్ళు ఇలా పూర్తిగా ఇలా చేయాలి. మిగతా వాళ్ళు ఒకవేళ నడుము నొప్పి ఇవన్నీ ఉన్న వాళ్ళు ఇంతవరకే చేయాలి. వెనక్కి తిరిగి చూడాలి. మెడకి మంచి ఎక్సర్సైజ్, థైరాయిడ్ కూడా ఇలా చూడడం వల్ల. ఇలా కాసేపు వెనకాల చేయిని ఇట్లా నిలబెట్టారు కదా, ఆ చేతిని చూస్తూ ఉండాలి. రిలాక్స్. 2 కాళ్ళు దగ్గరగా పెట్టి చేయొచ్చు, లేదా ఇట్లనే దూరం పెట్టి గ్రైడింగ్ కూడా చేసుకోవచ్చు. 2 కాళ్ళు దగ్గరగా పెడితే కొంచెం ఈజీగా ఉంటుంది. చేతులు రిలాక్స్. 2 కాళ్ళు స్ట్రైట్, మోకాళ్ళు ఎక్కడ ముడవదు, స్ట్రైట్ ఉంటే. చేతులు కూడా ఎక్కడ ముడవద్దు, స్ట్రైట్గా తీసుకోవాలి. ఇలా పూర్తిగా పడుకొని కూడా లేవచ్చు. పూర్తిగా ఇట్లా నేల మీద పడుకొని ఇట్లా లేవాలి. బెస్ట్ పొట్ట తగ్గడానికి మంచి వ్యాయామం పడుకొని లేవడం. రివర్స్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కుడి కాలు మడిచి వక్రాసనం చేద్దాం. ఇది ఎడమ కాలు మడిచి కుడి చేయి స్ట్రెచ్, మెలిదిప్పి కుడి ముఖాన్ని పెట్టుకోండి. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి స్లోలీ రిలాక్స్. పరివృత వక్రాసనం. కాళ్ళు క్రాస్గా పెట్టండి. తర్వాత కుడి చేయి వెనకాల వెన్నుపూస నిటారుగా ఉండాలి. ఎడమ చేయి స్ట్రెచ్, దీని
కుడి 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 కాలు తోడ పక్కన పెట్టేయాలి. ఎడమ భుజం మీద తల వెనక్కి తిప్పి చూడాలి. slowly కాలు మార్చి కుడి చేయి స్ట్రెచ్, ఫ్యాటీ లివర్ ప్యాంక్రియాస్ కి చాలా మంచి ఎక్సర్సైజ్ ఆసనం ఇది. చేయలేని వాళ్ళు రెండు చేతులతోటి ఈ మడిచిన కాల్ని ఇట్లా ఒకవైపుకి స్ట్రెచ్ చేస్తూ తల ఆపోజిట్ డైరెక్షన్ లో చూస్తూ ఉండాలి. అంటే కాళ్ళు ఇటువైపు నెడుతున్నాం కదా, తల ఎడమ భుజం మీదుగా ఇట్లా చూస్తూ చేయాలి. సయాటిక్ మంచి రిలీఫ్ వస్తుంది. ఇక్కడ తుంటి భాగం దగ్గర నుంచి పిరుదుల్లో వెనకాల నొప్పులు ఉన్న వాళ్ళు ఈ విధంగా చేసుకుంటూ ఉండాలి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా అర్ధమశ్చేంద్రాసనం చేద్దాం. ఈ మడిచిన కాల్ని అది చాపిన కాలు మడిచేసినాము, పొజిషన్లో ఉన్నాం కదా, ఎడమ కాలు పైన ఉంది. ఇప్పుడు కుడి చేతి తీసుకోవాలి, స్ట్రెచ్. కుడి చేతికి మీద ఎడమ కాలు మెడని పట్టుకోవాలి. ఎడమ చేయి నడుము మీద ఉంటుంది. తల ఎడమ భుజం మీదుగా వెనక్కి తిప్పి చూడాలి. కళ్ళు తిరిగినట్టుంటే కళ్ళు మూసుకోవాలి. ఈ విధంగా మనం 2-3 నిమిషాలు ఆసన స్థితిలో ఉండొచ్చు. స్లోలీ వెళ్ళాలి. కాలు మార్చాలి. ఇప్పుడు ఆపోజిట్. ఇప్పుడు కుడి కాలు పైన ఉంది కదా, సో ఎడమ చేయి తీసుకోవాలి. బాగా స్ట్రెచ్. ఒకవేళ ఇలా మెలితిప్పడం రాకపోతే ఈ చేయి సపోర్ట్ తోటి మెలితిప్పి పట్టుకోవాలి. కాళ్ళు ప్రశాంతంగా శ్వాసలు తీసుకుంటూ వదులుతూ ప్రాణాయామం చేస్తున్నట్లుగా ఆసన స్థితిలో ఉన్నప్పుడు కూడా శ్వాసలు తీసుకోవచ్చు. ఇంకా స్టామినా బాగా మనం ఇంకా చేయగలం అనుకుంటే కొంతసేపు ఆపచ్చు. ఆసన స్థితిలో ఉన్నసేపు శ్వాసలు ఆపచ్చు. కుంభకం చేసి గోముఖాసనం. కుడికాలు పైన ఉంది కదా, కుడి చేయి పైన, ఎడమ చేయి పక్కగా ఉందా, నెమ్మదిగా రెండు చేతులు వీపు వెనకాలుగా అరచేతులతో ఎందుకు పట్టుకోవాలి. వెనుకొస్తుంది తారుగా వీలైనంతగా స్ట్రెచ్ చేసి రోజు షోల్డర్ రాకుండా కాపాడుతుంది. ప్రతిరోజు గోముఖాసనం చేయాలి. ప్లస్ తొడభాగం దగ్గరగా గ్యాప్ లేకుండా దగ్గరగా సెట్ చేసుకొని రెండు కాళ్ళని మూలబంధం వేస్తూ ఉండాలి. అంటే పొత్తి కడుపు భాగం బిగిస్తూ ఉండాలి. గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా చాలా మంచిది. సోలార్ ప్లెక్సస్ పక్కకు తొలగినప్పుడు కూడా గోముఖాసనం మంచి రిజల్ట్ వస్తుంది. అరుగుదల సమస్యలు ఉన్నా కూడా ప్రతిరోజు చేయాలి గోముఖాసనం. స్లోలీ రిలాక్స్. సోలార్ ప్లెక్సస్ పక్కకు తొలగడం వల్ల కూడా మనకి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అది కూడా ఒక సిగ్నల్ గమనించుకుని దాన్ని కరెక్ట్ చేస్తాం. నాలుగు కేచరి ముద్ర. కళ్ళు మూసుకొని ఆసనాన్ని గమనిస్తూ ఆసన స్థితిలో ఎక్కువసేపు ఉండడానికి ప్రయత్నించాలి. ఎంత వీలైతే అంతసేపు ఉండాలి. ప్రశాంతంగా ఇక్కడే
డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్ చేస్తూ శ్వాసను నింపుతూ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. స్లోలీ కాలు మెడలు నిప్పులకి ఇట్లా 2 చేతులు కాలు వేళ్ళని పట్టుకొని ఇలా బెండ్ చేస్తూ పాదాలు కొంచెం ముందుకు వెనక్కి కూడా స్వింగ్ అవ్వచ్చు. నడుము నొప్పులున్నా మంచి రిలీఫ్ వస్తుంది. లోయర్ బ్యాక్ పెయిన్ ఇటు కాలు మెడలు కూడా ఎక్సర్సైజ్ జరుగుతుంది. కాలు మార్చాలి. ఈ విధంగా ముందుకు వెనక్కి కొంచెం బెండ్ అవుతుంది. స్వింగ్ లాగా గమనించవచ్చు ఎక్కడెక్కడ ప్రెజర్ వస్తుంది. తొడ సైడ్ భాగాలు, తుంటి భాగం మంచి రిలీఫ్ వస్తుంది. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు వార్మప్స్, బ్రీతింగ్ వార్మప్స్ ప్రాణాయామం చేసే ముందు చేయాల్సింది. సింహక్రియ, న్యూరోమస్కులర్ బ్రీతింగ్. విజయంగా మీకు ఇష్టమైన ఆసనంలో కూర్చోండి. నేను వజ్రాసనంలో కూర్చుంటున్నాను. వెనుపూస నిటారుగా ఉండేటట్టు చూసుకోండి. లేదా అర్ధపద్మాసనం లేదా సుఖాసనం. ఒక కాలైనా రెండవ కాలు తొడ మీద పెడితే వెన్నుపూస నిటారుగా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. చేతుల బోర్ల భుజాలు పైకి లిఫ్ట్ చేసి శ్వాస బయటకు, నాలుక బయటకు చాపేసేసి 21 సార్లు శ్వాసని వదులుతో ఇక్కడ శబ్దం చేస్తాం. తర్వాత కంఠభాగం దగ్గర శబ్దం చేస్తాం. నాలుక కేచులు ముద్ర వేసి 21 సార్లు. ఆ తర్వాత శ్వాసని అంత కుంభకం చేసి ముందుకు ముందుసేపు అలా స్టాన్వర్లో ఉండిపోతాం. ఆ తర్వాత శ్వాసను స్లోగా బయటకి రిలీజ్ చేస్తాం. ఎగ్జలేషన్. ఇది సింహక్రియ ఒకసారి. దీన్ని 2 సార్లు కూడా చేసుకోవచ్చు. రెగ్యులర్. ఓకే, స్టార్ట్ చేద్దాం. స్లోలీ ఎగ్జైల్. చాలా స్లోగా గొంతు భాగాన్ని బిగిస్తూ చాలా నెమ్మదిగా ఎగ్జలేషన్. ఇంకొక విడత చేద్దాం. సింహక్రియ. భుజాలు పైకి లిఫ్ట్ చేసి 21 సార్లు అంటే 21 సార్లు కౌంట్ సేమ్ ఉండాల్సిన పని లేదు. ఎక్కువ తక్కువ అటు ఇటు ఏం కాదు, ఇబ్బంది ఏం లేదు.
స్లోలీ రిలాక్స్. డీప్ బ్రీత్ ఇన్, డబుల్ బ్రీత్ అవుట్. ఇంకా అలసటగా ఉంటే ఇంకొకసారి డీప్ బ్రీత్ ఇన్, నోట్ తోటి డబుల్ బ్రీత్ అవుట్. లేదా ముక్కు ద్వారా కూడా డబుల్ బ్రీత్ అవుట్ చేసేయచ్చు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా న్యూరోమస్కులర్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. ఎడమ చేయి నాదిస్తాను మీరు. కుడి చేతి కుడి ఛాతీ భాగం ప్రెస్ చేసి ఎడమ చెవి మూసివేసి డీప్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ 8 to 10 times. కుడి చేయి నాదిస్తాను మీరు. ఎడమ చేతితో ఎడమ ఛాతీ భాగాన్ని కుడి చెవిని మూసివేసి రెండు ఛాతీ భాగాన్ని ఫ్రంట్ వైపు ప్రెస్ చేస్తూ రెండు చెవులు మూసివేసి రాస్తూ పెట్టి డీప్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్. రెండు అరచేతులతో రెండు కళ్ళను మూసివేసి ఊపిరితిత్తులు పైభాగం అట్లా అటువైపుగా మనకి శ్వాసలు నడుస్తూ ఉంటాయి. రెండు చెవులు మూసివేసి ఊపిరితిత్తులు బ్యాక్ సైడ్ యాక్టివేషన్ జరుగుతుంది. వెన్నుపూస స్ట్రైట్ గా ఉంచుకోండి. Slowly relax. Relaxing ధ్యానం. Slowly relax. Slowly relax. నెమ్మదిగా ఒకసారి శ్వాస తీసుకొని డబుల్ బ్రీత్ అవుట్. అగైన్ డీప్ బ్రీతింగ్, డబుల్ బ్రీత్. స్లోలీ రిలాక్స్. అలసట తీరిపోయింది అనుకున్న తర్వాత నెక్స్ట్ పట్టుకెళ్ళాలి, లేకపోతే ఇంకొంచెంసేపు నిశ్చల స్థితిలో ఇలానే ఉండిపోవాలి. భస్త్రిక చేద్దాం. బొట్టు నీళ్ళు బయటకి ఉంచాను, పిడికిలు బిగించి శ్వాస తీసుకొని అప్, శ్వాస ఇంటి డౌన్. రెండు పిడికిలు బిగించి భుజాలు ఎదురుగా ఇలానే పెట్టి శ్వాస తీసుకునే ఎదురుగా ఒక పది శ్వాస. రెండు చేతులు బాగా చాపి క్రాస్గా వైపు వెనకాల పెట్టి ఉత్తానం అండి కాసిన పొజిషన్లో శ్వాస నింపుతుంది. క్లావికల్ బ్రీతింగ్. రెండు బటన్ వేళ్ళు ఆమ్ పిట్ అంటే చంక భాగం దగ్గర పెట్టి వెన్నుపూస నిటారుగా
రెండు చేతులు ఛాతి పక్కకి, రెండు చేతులు పక్క టెబుకల దగ్గర పెట్టి రిలాక్సింగ్ ధ్యానం. Slowly relax. Deep breathing, double breathe out. శరీరం సాధారణ స్థితికి వచ్చిందాక ఇలానే నిశ్చల స్థితిలో ఉండాలి. ఆ సమయంలో మన శరీరంలో జరుగుతున్న శక్తి ప్రసారం, ప్రకంపనం మనోనేత్రంతో గమనిస్తుంది. పూర్తిగా సాధారణ స్థితికి వచ్చాకే నెక్స్ట్ దానికి వెళ్ళాలి. ఇప్పుడు క్యాండిల్ బ్రీత్ అవుట్ చేద్దాం. చాలా రోజులు ఏం చేసి రెండు చేతులు బోర్ల కాలుతోడలు మీద పెట్టి డీప్ బ్రీతింగ్. ఎదురుగా ఒక క్యాండిల్ ఉన్నట్టు ఆ క్యాండిల్ లైట్ ని మనం ఊదుతున్నట్టుగా ఈ విధంగా భావన చేస్తూ చేయాలి. మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టండి. శ్వాస తీసుకొని మళ్ళీ బ్లో అవుట్ చేయడం రావట్లేదు అనుకోండి, డీప్ బ్రీతింగ్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేయండి. మ్యాక్సిమం బ్లో అవుట్ చేసిన తర్వాత లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ క్యాండిల్ బ్రీత్. ముందు మెడని ఎడమవైపు తిప్పాలి. శ్వాస తీసుకొని ఏదైనా శ్వాస మిగిలి ఉంటే మొత్తం వదిలేసింది, కొద్దిగా బ్లో అవుట్. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ శ్వాస తీసుకోండి. డీప్ బ్రీతింగ్. ఎడం వైపు చివరికి వచ్చేసాక మిగిలిపోయే శ్వాసను అంతా వదిలేయాలి. తర్వాత మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఏదో శ్వాస తీసుకొని శ్వాస వదులుకో. ఈ విధంగా కుడి నుంచి ఎడమ, ఎడమ నుంచి కుడి వరకు మొత్తం క్యాండిల్స్ ఇట్లా ఉన్నట్టు వాటన్నిటిని ఆరుతున్నట్టుగా భావన చేస్తూ చేయాలి. లేదా ఒక పేపర్ పెట్టుకొని కూడా ఎదురుగా టిష్యూ పేపర్ దాన్ని ఊరుతున్నట్టుగా ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. దీనివల్ల కూడా ఊపిరితిత్తుల కెపాసిటీ చాలా బాగా పెరుగుతుంది. వీలైతే ఒక స్ట్రా తీసుకొని గ్లాస్ నీళ్ళు పెట్టుకొని స్ట్రాని దాంట్లో పెట్టి స్లోగా బ్లోఅవుట్ చేస్తూ మ్యాక్సిమం ఎక్కువసేపు బ్లోఅవుట్ చేయాలి. మళ్ళీ స్ట్రాని బయటకు తీసేసి డీప్ బ్రీతింగ్ తీసుకుంటాం. తీసుకొని శ్వాసను మరి నోట్లో పెట్టుకొని స్లోగా బ్రీత్ అవుట్ చేయాలి. నీళ్లు కదులుతూ ఉంటాయి, వాటిల్లో బబుల్స్ వస్తూ ఉంటాయి. అంటే మనం ఎంత శ్వాస నెమ్మదిగా వదిలితే బబుల్స్ అంత ఎక్కువసేపు అలా కదులుతూ ఉంటాయి. ఆ విధంగా కూడా స్ట్రాతో కూడా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. తర్వాత నెమ్మదిగా రిలాక్స్ అయిపోయి ప్రాణాయామాలు వాటిల్లోకి వెళ్ళిపోవడం. కపాలభాతి ఫస్ట్. డీప్ బ్రీతింగ్, డబుల్ బ్రీత్ అవుట్. అలసట తీరిపోయింది అనుకున్నప్పుడు రెండు చేతులు చిన్న ముద్ర పెట్టి శ్వాస తీసుకొని శ్వాస వదిలేసి సెకండ్కి ఒక హై బీపీ ఉన్నవాళ్ళు 40 స్ట్రోక్స్ మాత్రమే ఇవ్వండి. వెనుపూస నిటారుగా 4 కేచిలి ముద్ర.
దృష్టి అగ్నిశత్రువు. ఈ 3 జాగ్రత్తలు పాటిస్తూ చేయాలి ఎప్పుడైనా. పొట్ట కదలడానికి, స్ట్రోక్స్ ఇవ్వడానికి రాకపోతే అగైన్ డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. దృష్టి అగ్నిశత్రువు దగ్గర కేంద్రీకరించి మనోనేత్రంతో శివ సంకల్పం చేస్తూ చేయండి. శ్వాసను బయటకు వదులుతున్నప్పుడు, మనలో ఉన్న రుగ్మతలను బయటకు వెళ్ళిపోతున్నట్టు భావం చేస్తూ చేయాలి. శ్వాస తీసుకొని పని కట్టుకుని ఫస్ట్ మనం స్ట్రోక్స్ ఇవ్వడానికి కన్వీనియంట్గా ఉండడానికి డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్ చేసాక న్యాచురల్గా కొంత శ్వాస వెళ్ళిపోతూ ఉంటుంది, మనం బ్లో అవుట్ చేస్తుంది. Again, last 1 more minute. Deep breathing, double breath out, slowly. అగ్నిసారి క్రియ చాలా రోజులైంది, అది వాళ్ళు చేద్దాం. ఏం లేదు, 2 చేతులు కాలు తొడల మీద పెట్టి శ్వాస తీసుకుని వదిలేసి పొట్టని మామూలుగా సుఖాసనంలో కూర్చొని చేస్తే కన్వీనియంట్గా ఉంటుంది. పొట్టని కదిలించరు ఒక 10 నుంచి 20 సార్లు. మళ్ళీ శ్వాస తీసుకొని వదిలేసి మళ్ళీ అగ్నిసారి క్రియ. దీనివల్ల కూడా పొట్టలో జఠరాగ్ని బాగా ప్రతిత్వం అవడానికి, డైజెషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అగ్నిసారికి. రోజు ఎక్కువ అక్కర్లేదు, ఒక 60 అలా పెట్టుకుని 1 మినిట్ పాటు సుమారుగా ఆగి ఆగి చేసుకోవచ్చు. స్లోలీ రిలాక్స్. ఒక్కసారి డీప్ బ్రీతింగ్, డబుల్ బ్రీతింగ్, స్లోలీ రిలాక్స్. ఇప్పుడు బాహ్య ప్రాణాయామం చేద్దాం. ఒకవేళ ఏదైనా కాళ్ళు నొప్పులు అనిపిస్తే ఒక్కసారి కాళ్ళు ఇలా షేక్ చేసి కాళ్ళు చాపి పాదాలని లోపలికి బయటకి లెగ్ ఎక్సర్సైజ్ ఇలా చేసుకొని
కొంచెం రిలాక్స్ అయ్యి అప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు. వెంటనే చేయాలని ఏం లేదు. మధ్యలో కొంచెం లెగ్ ఎక్సర్సైజ్, హ్యాండ్ ఎక్సర్సైజ్, వార్మప్, సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ కూడా ప్రాణాయామాన్ని కంటిన్యూ చేయొచ్చు. అల్టిమేట్ ఏంటంటే మనము రిలాక్స్డ్గా ఉండాలి. చేసేటప్పుడు ఇబ్బంది పడుతూ ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు క్లోజ్ అయిపోతుందా, ప్రాణాయామాలు ముగిస్తామని అలా ఎదురు చూడకూడదు. ఇంకా ఎంత ఎక్కువసేపు చేద్దామా, బాగా ఇంకా ఇంకా కాసేపు చేద్దాం అనిపించేటట్టు ఉండాలి. అంతే. ఆ ఫీలింగ్ వస్తుందంటే మీరు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నట్టు. అలా కాకుండా బోర్ కొడుతూ ఇంకా ఆపేద్దాము అలా ఫీలింగ్స్ వస్తున్నాయంటే కరెక్షన్ చేసుకోవాలి. అంటే మరి ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్నారనమాట. సో దాన్ని బట్టి మధ్యలో వార్మప్స్ పెట్టుకున్నారనుకోండి కొంచెం చేంజ్గా ఉంటుంది, బోర్ కొట్టకుండా ఉంటుంది. స్లోలీ రిలాక్స్. బాహ్య ప్రాణాయామం చేద్దాం. 2 చేతులు. నేనైతే ఆది ముద్ర పెడుతున్నాను. హై బీపీ ఉన్న వాళ్ళు మాత్రం ఆది ముద్ర ప్రాక్టీస్ చేయొద్దు. మిగతాది వేరే పెట్టుకోవచ్చు. చిన్ని ముద్ర పెట్టుకోవచ్చు, శూన్య ముద్ర అంటే మధ్య వేలు మడిచి దాని మీద బొట్టన వేలు, లేదా వాయు ముద్ర చూపుడు వేలు మడిచి దాని మీద బొట్టన వేలుతో ప్రెస్ చేయడం, దీన్ని వాయు ముద్ర అంటారు. ఇలా మీకు ఇష్టమైన ముద్ర ఏదైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఆది ముద్ర పెడతాను. శ్వాస తీసుకుని వదిలేసి బాహ్య ప్రాణాయామం. బాహ్య కుంభకం చేస్తుంది. గడ్డం ఛాతీ కాల్చడాన్ని జాలంద్రపన్నం, పొట్ట భాగాన్ని లోపలికి లాగి పట్టించడాన్ని ఉడ్డియానపన్నం, పొత్తికడు భాగాన్ని బిగించడాన్ని మూలబంధం అంటాం. ఈ 3 బంధాలు వేస్తాం. త్రిబంధాలు వేస్తూ ఉండగలిగినంతసేపు బాహ్య కుంభకంలో ఉండాలి. ఆ తర్వాత ఒక్కొక్క బంధాన్ని రిలీజ్ చేసి ఎలా అయితే తలుపు గడియ తీస్తామో ఆ విధంగా ఒక్కొక్క బంధాన్ని రిలీజ్ చేసి శ్వాస తీసుకోవాలి. అప్పుడు డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. ఇది ఒకసారి అయినట్టు. చేసేటప్పుడు చూడండి, కొత్త వాళ్ళు పాత వాళ్ళు ప్రాక్టీస్లోకి వెళ్తారు. డీప్ బ్రీతింగ్ తీసుకున్నాను, బ్రీత్ అవుట్. శ్వాస అంతా వదిలేసాక గడ్డాన్ని ఛాతీ కొంచెం పొట్టల లోపలికి లాగాను, పొత్తికడి భాగం బిగించు. ఒక్కొక్క బంధాన్ని రిలీజ్ చేసి డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. ఇది ఒకసారి అయినట్టు. ఇంకొక 4 సార్లు చేద్దాం. ఎవరికి వాళ్ళు చేసేసేయండి. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. కరెక్షన్స్ అంటే కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, మెడ నొప్పులు ఉన్నాయి, స్పాండిలైటిస్ ఉంది, గడ్డాన్ని ఛాతీ కాంచకుండా ఏం చేయాలి, టైట్ చేసి ఇక్కడే బిగించాలి. అది తలని కింద దించకుండా, అది గడ్డాన్ని కిందకి అనకుండా స్ట్రైట్గానే బిగించాలి. ఈ చిన్న జాగ్రత్త. నడు నొప్పి ఉందనుకోండి, పట్టును మరీ ఎక్కువగా వెన్నుపూసకి టచ్ అవుతున్నట్టుగా లాక్కుండా కొంచెం నార్మల్గా తక్కువగా ప్రెషర్ తోటి పట్టు లోపలికి లాగించాలి. ఎంత అనేది మీకు తెలుస్తుంటుంది, మీ కన్వీనియంట్ బట్టి. అంతే. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించాలి. పొత్తి కడుపు భాగం దగ్గర అక్కడ మనం టైట్ చేస్తాం, అదేమో రిలీజ్ అయిపోతుంది, మళ్ళీ బిగిస్తూ ఉండాలి. అంతే. మూలబంధం వేసి ఈ చిన్న చిన్న జాగ్రత్తలు. ఓకే. ఇంకొక 3 సార్లు చేసేసి ఎవరికి వాళ్ళు. గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు 21 సార్లు ప్రతిరోజు చేయాలి. డే టైంలో తప్పించి మిగతా సమయం అంతా చేయాలి. Again, deep breathing.
స్లోలీ రిలాక్స్ ఉంది అబ్జర్వ్ చేయాలి. శరీరం లోపల జరుగుతున్న ప్రకంపనలు, ఎక్కడెక్కడైతే బంధాలు వేశామో ఆ ప్రదేశాన్ని మనోనేత్రంతో గమనిస్తూ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. ఉజ్జయి ప్రాణాయామం చేద్దాం. 2 చేతులు శూన్య ముద్ర, మధ్యవేలు మడిచి దాని మీద బొట్టని వేలు ప్రెస్ చేశాను. బోర్లో కూడా ఇలా కూడా పెట్టుకోవచ్చు ముద్ర. ఇలానే ఉంచాలని ఏం లేదు. బోర్లో మీ కన్వీనియంట్. డీప్ బ్రీతింగ్, వెనుకోసి నిటారుగా ఉండాలి. గొంతు దగ్గర శబ్దం చేస్తే శ్వాస తీసుకోండి. ఈ విధంగా శ్వాస తీసుకొని గడ్డం ఛాతీ కలిసి పొత్తి కడుపు భాగాన్ని బిగించాలి. ఇంకా ఇక్కడ ఉద్యాన బంధం అంటే పొట్ట భాగం లోపలికి లాగం. ఎందుకు? శ్వాస తీసుకున్నాం, అంతఃకుంభకం చేశాం కదా. సో అందువల్ల ఓన్లీ 2 బంధాలే మనం వేస్తాం. గడ్డం ఛాతీ కాల్చడం, పొత్తి కడుపు భాగాన్ని బిగించడం. అలా ఉండగలిగిన ఉంది. తర్వాత కుడి ముక్కు మూసివేసి ఎడమ ముక్కు ద్వారా శ్వాసను బయటికి పంపించాలి. లోపల అట్టి పెట్టిన అంతఃకుంభకం ద్వారా ఏర్పడ్డ శ్వాస కొంచెం వేడిగా ఉంటుంది, హీట్ తోటి కూడుకుని ఉంటుంది. బాడీ ఎక్కువ వేడి ఎక్కకుండా ఎడమ ముక్కు ద్వారా బయటకు పంపించినప్పుడు ఏమవుతుందంటే బ్యాలెన్స్ అయిపోతుంది. చంద్రనాడి ద్వారా బయటకు పంపిస్తే లోపల ఓవర్గా హీట్ పెరగకుండా అది కొంత హెల్ప్ చేస్తుంది. అందుకని అలాగా కుడి ముక్కు మూసివేసి ఎడమ ముక్కు ద్వారా బయటకు పంపించాలి. ఈ చిన్న జాగ్రత్త గుర్తుపెట్టుకుని చేయాలి. ఉజ్జయి ప్రాణాయామం. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు రోజు 21 సార్లు తప్పనిసరిగా చేయాలి. ఇది పొద్దున పూట 10 సార్లు, సాయంకాలం 10 సార్లు పెట్టుకోండి. అలా కూడా చేసుకోవచ్చు. కంటిన్యూస్గా 21 సార్లు చేయలేనప్పుడు అలా చేసుకోవాలి. సో ఇంకొక 4 సార్లు చేద్దాము. డీప్ బ్రీతింగ్, ముద్ర మీ కన్వీనియంట్ని బట్టి చూసైనా పెట్టుకోండి. అది డీప్ బ్రీతింగ్. అలా షార్ట్ బ్రీత్ తీసుకొని కుడి ముక్కు మూసేసి ఎడమ ముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించేస్తాం. కరెక్ట్గా బాహ్య ప్రాణాయామానికి ఇది ఆపోజిట్లో ఉంటుంది. బాహ్య ప్రాణాయామంలో శ్వాసను వదిలేసి బాహ్య కుంభకం చేశాను. ఇక్కడేమో శ్వాస తీసుకొని అంతఃకుంభకం చేస్తున్నాం. ఇంకొక 3 సార్లు ఎవరికి పాటు చేసేసేయాలి. ఇది పాటలు పాడే వాళ్ళకి, వాయిస్ ఇక రాని వాళ్ళకి, కొంచెం మాట నత్తిలాగా అంటే కొంచెం మందంగా వస్తున్న వాళ్ళకి ఇది రోజు చేస్తే మంచి లాభం ఉంటుంది. స్వరపేటికి కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇక్కడ మాత్రికలు, దమ్ములు అని పాయింట్స్ ఉంటాయి, మర్మ పాయింట్స్. వాటికి కూడా మంచి ఎక్సర్సైజ్ జరుగుతుంది. వాటికి మంచి యాక్టివేషన్స్. Last one more time. Complete చేసిన వాళ్ళు రిలాక్సింగ్ ధ్యానం అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు దాకా చేసిన ప్రాణాయామం తాలూకు కంట భాగంలో మళ్ళీ మనం బంధాలు వేసిన ప్రదేశాలు గమనిస్తూ శరీరంలో జరిగే ప్రకంపనలను అబ్జర్వ్ చేస్తుంది.
పూర్తిగా శరీరం సాధారణ స్థితికి వచ్చిన తర్వాత స్లోగా ఒకసారి కాలు షేక్ చేయండి. దండాసనం వెన్నుపూస నిటారుగా పెట్టి కాలు షేక్ చేయండి. ట్యాపింగ్ స్లోలీ రిలాక్స్. హ్యాండ్ ఎక్సర్సైజ్ చేసి తర్వాత అనులోమ విలోమ చేద్దాం. వజ్రాసనంలో కూర్చుంటున్నాను. వెన్నుపూస నిటారుగా ఉంచుకొని చేస్తే ఎక్కువ లాభం. రెండు చేతులు స్ట్రైట్గా చాపి మడికట్టు దగ్గర ఉంచి ఫింగర్స్ అవుట్ సైడ్, అప్ సైడ్, డౌన్. మోచేతులు స్ట్రైట్ ఉండాలి. ఫింగర్ జాయింట్స్ రివర్స్. మణికట్టు దగ్గర కొంచెం చేస్తుంది. రెండు చేతులు చాపు శ్వాస తీసుకుంటూ భుజాలకు ఎక్సర్సైజ్. పక్కలకి శ్వాస తీసుకుంటూ రొటేషన్. శ్వాస తీసుకు కిందకు వస్తుంది చేతులు. మొత్తం వీపు వెనకాల స్కాప్యులా బోన్ అని ఉంటుంది. ఆ బోన్ అంతా కదలాలి ఇట్లా పూర్తిగా. స్లోలీ రెండు చేతులు మణికట్టు దగ్గర పట్టుకొని స్ట్రెచ్. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. రెండు చేతులు ఇంటర్లా ముచ్చిరి గుంటు దగ్గర పెట్టి ప్రెస్. చేతులు ఇక్కడే ఉంటాయి, మో చేతులు ఇలా ముందుకు రావు, ఇది గమనించుకోవాలి. నుదుటి మీద పెట్టు. మెడకి మంచి ఎక్సర్సైజ్ ఉంది. మెడ నుంచి ఒకసారి డీప్ బ్రీత్ అవుట్. అబ్జర్వ్ చేయండి ఎక్కడెక్కడైతే ప్రెషర్ వచ్చిందో ఆ భాగాల్లో ఎలా వర్కౌట్ అవుతుంది ఇప్పుడు చేసిన వ్యాయామం తాలూకు దాన్ని గమనిస్తూ ఉండాలి. స్లోలీ నెమ్మదిగా చేతులు పిడికి బిగించి భుజానికి సంబంధించినవి వేరే మోడల్ ఉన్నాయి కదా, అవి ఒక్కసారి చేసేద్దాం. ఇలా పిడికి బిగించి ఛాతి దగ్గర పెట్టుకుని శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా వెళ్ళాలి ఇట్లా. తర్వాత రిలీజ్ అక్కడే
మళ్ళీ టైట్ చేసి శ్వాస తీసుకుంటూ ఛాతీ దగ్గరికి తీసుకురా. ఇక్కడ రిలాక్స్. మళ్ళీ శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేయాలి. మళ్ళీ అప్పుడు అగైన్ డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. అగైన్ డీప్ బ్రీతింగ్, రిలాక్స్, బ్రీత్ ఇన్, రిలాక్స్. ఇప్పుడు పక్కకి డీప్ బ్రీతింగ్, రిలాక్స్. అగైన్ డీప్ బ్రీతింగ్, రిలాక్స్, breathe in, relax, breathe in, relax, breathe in, breathe out, breathe in, relax. పైకి కూడా అనుకోవచ్చు. బ్రీత్ ఇన్, రిలాక్స్, రిలాక్స్. ఈ విధంగా చేసుకోవచ్చు. తర్వాత నెమ్మదిగా ఒక్కసారి కళ్ళు మూసుకొని కొంచెంసేపు గమనిస్తూ ఉన్నాను. ఇప్పటిదా చేసిన వ్యాయామం తాలూకు ఛాతీలో కానీ మెడ భాగంలో భుజాలు చేతి ఎక్కడెక్కడ ఎలా వస్తుంది, శక్తి ప్రసారం ఎలా నడుస్తుంది వాటిని అబ్జర్వ్ చేస్తుంది. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. టెన్నిస్ ఎల్బో చేద్దాము. చేతులు స్ట్రైట్గా చాపాం కదా, ఈ కుడి చేతితో అది కుడి చేయి మడికట్టు దగ్గర బెండ్ చేయాలి. ఎడమ చేతితోటి ప్రెస్ చేసి ఉంచాలి. లోపల వైపు పెట్టి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనం చేస్తున్న చెయ్యి ఒక్కటి స్ట్రైట్ ఉంటే సరిపోతుంది. ఈ చెయ్యి సపోర్టే, సో ఇది బెండ్ అయిన ఇబ్బంది లేదు. మీ యొక్క దృష్టి కుడి చేతి మీద ఉండాలి. కుడి చేతి యొక్క మో చెయ్యి జాయింట్ దగ్గర ఈ భాగంలో ఉండాలి మన దృష్టి. బయట వైపు పెట్టి ప్రెస్, మణికట్టు దగ్గర ప్రెస్. టెన్నిస్ ఎల్బో భుజాలు చేతి దెప్పులు వాళ్ళు రోజు చేసుకోవాలి ఇవన్నీ ఈ విధంగా. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు కుడి చేతి ఎక్కడెక్కడ నొప్పి వచ్చింది ఆ నొప్పిని గమనిస్తూ అక్కడికి శక్తి ప్రసారం పంపిస్తూ మనోనేత్రంతో ముచ్చిన గుంట దగ్గర నుంచి శక్తి ప్రసారం ఆ భాగానికి వెళ్తుంది. అవి రిలాక్స్ అవుతుంది. ఈ విధంగా భావన చేస్తూ అబ్జర్వ్ చేస్తుంది. ఇప్పుడు ఎడమ చేతికి టెన్నిస్ ఎల్బోకి సంబంధించిన ఎక్సర్సైజ్. లోపల వేయి, బయట వేయి. శ్వాస మీద దృష్టి కేంద్రీకరించింది. అప్పుడు ఎక్కువసేపు ఉండాలనిపించింది, లేకపోతే ఎప్పుడెప్పుడు రీచ్ చేసేద్దామా ఇంకా ఎక్సర్సైజ్ ఆపేద్దామా అనిపిస్తుంది. అలా కాకుండా శ్వాస డీప్ బ్రీత్, డీప్ బ్రీత్ అవి చేస్తూ ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా మన స్టెబిలిటీ వస్తుంది. ఉండాలి అనిపించింది. అబ్జర్వ్ చేయండి. రెండు అరచేతులు ఒకదాని ఒకటి చేతి బట్టలు టచ్ చేసినప్పుడు వైబ్రేషన్స్ ని వెంటనే అబ్జర్వ్ చేయగలుగుతాం. ఇది ఒక విడితే ఇలాంటివి ఒక 3-4 సార్లు చేయాలి. ఇట్లా మళ్ళీ ఇట్లా ఓర్పు సంయమనం పాటిస్తూ ప్రశాంతంగా చేయాలి. ఎందుకు? సమస్య ఉంది కాబట్టి దాన్ని తగ్గించుకోవాలి కదా. హడావిడి పడుతూ ఎప్పుడెప్పుడు అయిపోతుందో అంటూ చేస్తే ఫలితం కూడా అలానే ఉంటుంది. అలా కాకుండా శ్రద్ధగా నాకు తగ్గాలి, తగ్గడానికే చేస్తున్నాను, ఇది నాకున్న సమస్య దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి చేస్తున్నాను అనుకుంటూ చేయాలి.
ఇలా. ఓకే, మొత్తం ఇది ఒక 3-4 విడతలు చేసుకోవాలి. ఇప్పుడు ఇది నేను ఒక్కసారి చేశాను. తర్వాత దీంట్లోనే టెన్నిస్ ఎల్బోలో రెండో మోడల్, అది ఎలా ఉంటుందంటే 2 చేతులు ఒకదానిలో ఒకటి పెట్టాలి. ఆ తర్వాత 2 చేతులు చాపి కుడివైపు ఇట్లా నిలబెట్టండి. ఇట్లా కుడి చేతితో బయటకు నెడుతున్నాం, ఎడమ చేతి లోపలికి నెడుతున్నాం, ఆపోజిట్ డైరెక్షన్ లో ప్రెషర్ ఇస్తున్నాం. దీనివల్ల కూడా వీపు నొప్పులు, భుజాల నొప్పులు, మెడ, మళ్ళీ టెన్నిస్ ఎల్బో అంటే మోచేయి దగ్గర నొప్పి, చీపురు పట్టుకొని ఊడుస్తున్నప్పుడు తెలుస్తుంటుంది. రేడియల్ పార్ట్ లో, ఈ రేడియల్ నర్వ్, రేడియల్ సైడ్ ఇక్కడంతా నొప్పి వచ్చింది, ఆ పోటు పుడుతూ ఉంటుంది. అవన్నీ రాకుండా ఉండాలంటే ఈ ఎక్సర్సైజ్ రోజు చేయాలి. ఇలా అబ్జర్వ్ చేయండి, ఎక్కడెక్కడ నొప్పి వచ్చిందో గమనించండి. ఆ భాగాలకి ఎనర్జీ పాస్, రిలాక్స్ రిలాక్స్ అనుకుంటూ ఎనర్జీ పాస్. తర్వాత ఇప్పుడు అదర్ సైడ్, ఇప్పుడు ఎడమ చేయి పైన ఉంది, దాన్ని ఎడమ చేత్తో ముందుకు నెడుతున్నాం, కుడి చేత్తో లోపలికి నెడుతున్నాం. ఇందాక ఇటువైపు ఏం చేసాం, కుడి చేత్తో బయటకు నెట్టాము, ఎడమ చేత్తో లోపలికి. సో ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్. మోచేతులు మాత్రం స్ట్రైట్ గా ఉండాలి, ముడవద్దు. ముడిస్తే ప్రెషర్ రాదు, చిన్నది గమనించుకోవాలి. లేకపోతే మనం ఎంత చేసినా, ఎంతసేపు చేసినా కొంచెం కూడా ఉపయోగం ఉంది. నేను ఇట్లా గమనిస్తూ మనం ప్రెషర్ ఇస్తూ చేస్తుంటూ ఉండాలి. స్లోలీ రిలాక్స్. గమనించండి ఎక్కడెక్కడ ప్రెషర్ ఎలా ఎలా వెళ్తుంది. అంటే నొప్పి వచ్చింది, ఆ నొప్పిని కూడా అబ్జర్వ్ చేస్తుంది. స్లోలీ రిలాక్స్. ఇవి కూడా అంతే 3-4 విడతలు చేయండి రోజు. తర్వాత బొటన్ వేలుకి సంబంధించిన ఎక్సర్సైజ్ చేద్దాం. చెయ్యి చాపి కుడి బొటన్ వేలు ఇట్లా చిటికిన వేలు యొక్క ఈ చివరి భాగం ఉంది కదా, ఇక్కడ ఇక్కడ టచ్ చేయండి. ఇక్కడ ప్రతిరోజు ఇవన్నీ చేయాలి. ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మరి ముఖ్యంగా వదిలిపెట్టకుండా ఇవన్నీ రోజు చేసుకోవాలి. రొటేషన్, మిగతా 4 వేలు స్ట్రైట్ ఉండాలి. దీన్ని ముడిచేసేసి ఇట్లా ఇట్లా చేస్తే ఉపయోగం లేదు. వాటిని అలా స్ట్రైట్ పెట్టి తర్వాత బటన్ వేలు రొటేషన్, రివర్స్. ఇప్పుడు ఎడమ చేయి, బొటన్ వేలు రొటేషన్. గమనిస్తూ చేయండి. రివర్స్, స్లోలీ రిలాక్స్. ఒకసారి గమనించు. డీప్ బ్రీతింగ్, డబుల్ బ్రీత్ అవుట్. స్లోలీ ఒక్కసారి ఫేస్కి సంబంధించిన ఎక్సర్సైజ్ చేసి ఆ తర్వాత అనులోమ మిగతా అది చేస్తుంది. తలపైకి ఎత్తి డబల్ చిన్ రాకుండా ఉండాలంటే రోజు తలపైకి నోరు ఓపిక క్లోజ్ ఒక 20 నుంచి 30 సార్లు మీ ఓపిక అన్నమాట. స్లోలీ రిలాక్స్. నోరు ఓపెన్ క్లోజ్, తల స్ట్రైట్ గా తీసుకొచ్చు. దవడ భాగం ఇదంతా కూడా ఎక్సర్సైజ్ జరుగుతుంది ఇక్కడ. లేకపోతే మజిల్ టైట్ అయిపోయి మనకి నోరు ఓపెన్ క్లోజ్ చేయడానికి కూడా కష్టం అవుతుంది. అందువల్ల కంపల్సరీగా రోజు కూడా ఎక్సర్సైజ్ ఇవ్వడం చాలా మంచిది. కింద దవడ అటు ఇటు కదిలించాలి.
వీలైనంత వరకు స్ట్రెచ్ చేసుకోవాలి. తర్వాత నోరు గుండ్రంగా క్లాక్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, మూతికి ముడిచేసి పై పెదము కింద పెదము ముడిచేసి రివర్స్. నోరు ఓపెన్ క్లోజ్ ఒకసారి. ఇప్పుడు ఫేస్ మసాజ్. ముక్కు పక్కగా 2 చూపులు వేలు తీసుకుని పెద్ద టచ్ మాత్రమే ఇవ్వాలి, ఎక్కువగా బలంగా ప్రెస్ చేయొద్దు. ముఖంలోని కండరాలు చాలా డెలికేట్గా ఉంటాయి. స్లోలో నుదుటి దగ్గర నుంచి ముక్కు పక్కగా కణుతుల దగ్గర 2 బొట్టు వేలు పెట్టి రొటేషన్, రివర్స్. తర్వాత ఒక్కసారి ఈ కనురెప్ప ఉంది కదా, అదే పైన ఐబ్రోస్, ఇది ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చేసి జస్ట్ సొట్ట భాగం ఉంటుంది అక్కడ ప్రెస్, ఇట్లా రొటేషన్, రివర్స్. సెంటర్ పాయింట్ కూడా ప్రెస్ చేసుకోవచ్చు. స్ట్రెస్ రిలీఫ్కి బాగా పనికొస్తాయి ఇవన్నీ. కనురెప్ప, కనుబొమ్మ సెంటర్ పాయింట్ ఇక్కడ. చూపుడు వేలుతోటి ప్రెస్ చేసుకో, బొట్టల వేలుతోటి 2 కనుబొమ్మలు కలిసి ప్రదేశం ఇక్కడ సొట్ట భాగం బ్రుకుటి స్థానం అంటాం కదా, అక్కడ పెట్టి ప్రెస్ చేయి. స్తపని మర్మ అంటాం ఇది. ఇదొక మోడలు. ఒకవేళ ఇలా కుదరట్లేదు అనుకుంటే 2 బొట్టల వేళ్ళు ఇలా పెట్టేసేసి ఇక్కడ ఓపెన్, ఇట్లా బొట్ట వేళ్ళని ముడవడం, స్ట్రైట్ చేయడం ఇట్లా. అప్పుడు బొట్టన వేలు యొక్క ఎముక ఉంది కదా, ఈ ఎముక వచ్చి ఇక్కడ ప్రెషర్ గురి అవుతూ ఉంటుంది. ఇక్కడ ప్రెస్ చేస్తాను, మంచి రిలీఫ్ వస్తుంది. స్ట్రెస్ ఉన్నా, తలనొప్పిగా ఉన్నా వాటికి బాగా ఉపయోగపడుతుంది. ఒక 18 సార్లు చేయాలి. స్లోలీ రిలాక్స్. చెవి మసాజ్, చెవికి సంబంధించి ఎక్సర్సైజ్. అవుటర్ ఇయర్ని ఇలా ప్రెస్ చేయాలి. తమ్మెల్ని కూడా కిందకి పుల్ చేయాలి. చెవిలో హోర్ శబ్దాలు, చెవికి సంబంధించిన సమస్యలు టినిటస్ అంటారు, అది దానికి కూడా బాగా పనికొస్తుంది ఇట్లా పుల్ చేయడం. బ్రెయిన్కి కనెక్షన్ ఉంటుంది. ఇది కూడా రోజు ఇవన్నీ మసాజ్ చేయాలి. చెవి డోమ్ లోపల ఇదంతా మసాజ్ చేసుకుంటే వేగస్ నర్వ్ యాక్టివేషన్ జరిగి బట్టిగో సమస్యలకు కానీ టినిటస్కి మంచి రిలీఫ్ వస్తుంది. పూర్తిగా తగ్గుతుందని నేను చెప్పలేను, అది రోజు మీదట ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల కంట్రోల్లో తెచ్చుకోవచ్చు. శాశ్వత పరిష్కారం అనేది రోజు ఎంతో జాగ్రత్తగా ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేసుకుంటా ఉంటే రాకుండా ఉంటుంది. యూస్టాచియన్ ట్యూబ్ అని ఒకటి ఉంటుంది, దానిలోకి లిక్విడ్ వెళ్ళడం అలాంటివి జరగడం వల్ల ఈ వెర్టిగో ప్రాబ్లం అలా రావడం, గిడ్డినెస్ రావడం జరుగుతుంది. సో చెవిలో ఫ్లూయిడ్ అక్కడ ఆ ప్రదేశంలోకి వెళ్ళకుండా పడుకునే డైరెక్షను, లేసే విధానం, ఇవన్నీ కూడా రోల్ ప్లే చేస్తుంటాయి వెర్టిగో ప్రాబ్లం. సో వాటికి సంబంధించి ఇంతకుముందు చెప్పాను, ఒకసారి వీలైతే ఆ వీడియో ఒకసారి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. లేదు అంటే యూట్యూబ్లోకి వెళ్ళిన ఎన్నో వీడియోలు ఉంటాయి వాటికి సంబంధించి. డాక్టర్స్ చెప్తున్నారు చక్కగా, ఫిజియోథెరపీ చేసేవాళ్ళు డాక్టర్స్. సో ఎలా పడుకోవాలి, లేసే విధానం, అవన్నీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ప్లస్ మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గుతుంటుంది. ఈ వర్టిగో ప్రాబ్లమ్స్ ఇవి వచ్చినప్పుడు ఏమవుతుందంటే గిడ్డినెస్ వల్ల వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువగా అవుతుంది, అంటే పడిపోతామని భయంతో. వాళ్ళు చేయవలసింది ఏంటంటే రోజు ఓన్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి మంచి గేమ్స్, మెమరీ
బ్రెయిన్ సంబంధించిన గేమ్స్ అవి ప్లే చేయాలి, ఆడాలి. సో సుడోకు, మళ్ళీనేమో లెమన్ స్పూన్ గేమ్, అంటే ఇక్కడ నుంచి అక్కడ దాకా నడవడం, స్పూన్ మీద లెమన్ పెట్టుకొని నోట్లో పెట్టి అది పడిపోకుండా నడవడం, మళ్ళీ నిండా గ్లాస్ వాటర్ తీసుకొని ఆ గ్లాస్ పట్టుకొని నడవడం, ఇలాంటివన్నీ చేయాలి. ఆ నీళ్ళు పడిపోకుండా వలక్కుండా. ఇలాంటివి చేయడం వల్ల కూడా కొంచెం ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఇది కూడా కంట్రోల్కి వస్తుంది. ఒకదానికోటి ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి అన్ని, నర్వస్ సిస్టమ్కి సంబంధించినవి కదా. సో ఇవేంటంటే మనం ఎప్పుడైతే డీలో పడిపోతామో అది సమస్య ఇంకా పెరుగుతూ ఉంటుంది. ప్లస్ ఇంకా ఒక చిన్న బాల్, మెత్తటి బాల్ కానీ లేదా పేపర్ ఉండగాని తీసుకొని అక్కడ డస్ట్బిన్ పెట్టి ఒక డబ్బా కానీ ఏదైనా పెట్టి దాంట్లో కరెక్ట్గా షూర్గా పడేటట్టుగా, అది కూడా ఒక ఆట. ఇలాంటి గేమ్స్ అన్ని రోజు ప్రాక్టీస్ చేయాలి. ఈ వర్టిగో, గిడ్డినెస్ ఉన్నవాళ్ళు, నర్వస్ సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్ళు, ఏజ్ పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు చిన్న చిన్న పనులు కూడా చేయలేమని ఒక దాంతో వదిలేస్తారు. వదిలేయకూడదు, కంపల్సరీ అవన్నీ రోజు పనులు చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే వెనక్కి పడిపోకుండా ఉంటారు. లేకపోతే వాళ్ళు రోజు చిన్న చిన్న పనులు కూడా వాళ్ళ చేయగలిగిన పనులు కూడా చేయలేకుండా ఆ స్థాయికి వెళ్ళిపోతారు. అట్లా అవ్వకూడదు. అది అవ్వకూడదు అంటే చిన్న చిన్నవి టాస్క్లు పెట్టుకోవాలి పని కట్టుకొని. అలాగే ఇవి తమ్మే కూడా పట్టుకొని పుల్ చేస్తూ ఉండాలి ప్రతిరోజు, ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు. మళ్ళీ దీన్ని తమ్మ వెనకాల కూడా మసాజ్ చేసుకుంటూ ఇలా, ఇవన్నీ కూడా వీలైనంత వరకు చెవికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. చెవికి దీని లోపల పెట్టేసి ఇప్పుడు ఎక్సర్సైజ్ చేద్దాం. బటన్ వేళ్ళు చెవి రంధ్రం దగ్గర పెట్టాలి. లోపల చొప్పించాల్సిన పని లేదు, జస్ట్ రొటేషన్. రివర్స్. అలాగే వర్టిగోకి సంబంధించి ఎక్సర్సైజ్, ఇది చెవి రంధ్రంలోకి బటన్ వేళ్ళని చొప్పించాలి. చొప్పించి ఇట్లా పైకి తీసుకొని పుల్ చేసి పట్టించాలి. బటన్ వేళ్ళని ఇట్లా పైకి లాగి పట్టించాలి. చెవి కొంచెం పైకి లిఫ్ట్ అవుతుంది కదా, అలా ఉండాలి. కాసేపు అబ్జర్వ్ చేయాలి. ఉండగలిగినంతసేపు నీకు తెలుస్తుంది 5 సెకండ్లా 10 సెకండ్లు ఉండాలా అని. తర్వాత బటన్ వేల్ని డైరెక్షన్ మార్చండి, కిందకు అనండి అంతే. చెవి ఆటోమేటిక్గా కిందకు పుల్ అవుతుంది, కిందకు లాగబడుతుంది. మళ్ళీ ఇట్లా బయట వైపు, మళ్ళీ చెవిని ఇట్లా వెనక్కి. మొత్తం 4 డైరెక్షన్స్లో బటన్ వేల్ని పైకి, కిందకి, ముందుకి, వెనక్కి ఇట్లా అన్నాం కదా. ఇది ఒక విడత. ఇవి రోజు 4-5 విడతలు ఒక 3-4 సార్లు చేసుకోవాలి. రోజు మొత్తంలో 4 సార్లు 3 విడతలు చేయండి. అది 3 సెషన్స్లో, పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం అలా పెట్టుకొని చేయాలి. వాటికి ఒక మంచి రిలీఫ్ వస్తుంది ఇట్లా. ప్లస్ మసాజ్, ఈ డోమ్ ఉంది, ఈ లోపల ఇది ఉంది కదా, దీన్ని బాగా మసాజ్ చేస్తుంది, చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఎముకను కూడా ఇట్లా పట్టుకొని పని కట్టుకొని లాగాలి. ఈ ఎముకది, చెవి ఎముక ఉంది కదా, ఈ ఎముకని ఇట్లా గ్రిప్ దొరకపోయినా లాగుతూ ఉంటే అది ఆ బోన్కి మసాజ్ జరుగుతుంది. ఇక్కడ ఈ ప్లేస్లో ఎక్సర్సైజ్, ఇక్కడ పాయింట్లు ఉంటాయి. ఇవన్నీ చెవికి సంబంధమైన వాటికి ఉపయోగపడతాయి అన్నమాట. ఆ ఇబ్బందులు రాకుండా ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ 3 పాయింట్లు ఉంటాయి, ఆక్యుప్రెషర్ పాయింట్స్. సో వాటిని ప్రెస్ చేయాలి. ఇప్పుడు 2 చేతులతో ఒకేసారి ప్రెస్ చేసుకోవాలి. సో ఇవన్నీ పాటిస్తూ ఉంటే వర్టిగో చాలా వరకు కంట్రోల్కి వస్తుంది. తర్వాత మెయిన్ వాళ్ళు లేచే విధానం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకొని లేచే విధానం ఎలా అనేది ఒకసారి చూపించాను, కావాలంటే ఈసారి ఇంకోసారి ఎప్పుడైతే చూపిస్తాను, అది చేసుకోవాలి. ఎందుకంటే చెవిలో ఫ్లూయిడ్ వాళ్ళకి ఇన్సైడ్ చెవిలోకి ఆ ట్యూబ్లోకి లిక్విడ్ వెళ్ళకూడదు. లిక్విడ్ వెళ్ళగానే గిడ్డినెస్ వచ్చేస్తుంది అనమాట, బ్యాలెన్స్ తప్పినట్టుగా ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో అది వెళ్ళకుండా మనము లేచే విధానం చూసుకోవాలి చెవి, అంతే. నెక్స్ట్ ఇప్పుడు అనులోమ విలోమ చేసేద్దాం. ఒకవేళ ఏదైనా కాళ్ళు నొప్పులు అనిపిస్తే ఇంకొకసారి కాళ్ళు చాపేసి కాళ్ళు షేక్ చేసుకొని ట్యాపింగ్. మీకు ఇష్టమైన ఆసనంలో కూర్చోండి. అర్ధ పద్మాసనం. ఒక కాలు రెండో కాలు తొడ మీద,
వెన్నుపూస నిటారుగా ఉంచుకోవడానికి ప్రయత్నం అంతే ఇవన్నీ ఈ ఆసనాలు. నాలుగు కేచరి ముద్ర, దృష్టి ఆగ్నేయ చక్రం దగ్గర కేంద్రీకరించాలి. ఎడమ చేయి ప్రాణముద్ర, ఉంగరపు వేలు, చిటికిన వేలు, బొట్టం వేలు 3 కలిపాను. కుడిచేయి నాసికా ముద్ర, మధ్యవేలు ఉంగరపు వేలు మధ్యవేలు చూపుడు వేలు మడవండి. ఇప్పుడు చిటికిన వేలు కంటే కొంచెం ఉంగరపు వేలు పొడుగ్గా ఉంటుంది కదా, ఎడమ ముక్కుకు క్లోజ్ చేయడానికి కన్వీనియంట్ గా ఉండడానికి మీరు ఉంగరపు వేలు కూడా వాడుకోవచ్చు. బట్ కుడి బొట్టిన వేలుతోనేమో కుడి ముక్కు మూయడానికి వాడతాం. ఇది నాసికా ముద్ర. ఓకే, అనులోమ విలోమ స్టార్ట్ చేసేసేయండి. కుడి ముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ ప్రాణాయామాన్ని ఎప్పుడైనా కూడా ఇట్లానే మొదలు పెట్టాలి. పూర్తిగా శ్వాస నింపాక ఎడముక్కు ద్వారా తీసుకున్న శ్వాసని ఎడముక్కు మూసివేసి కుడి ముక్కు ద్వారా శ్వాసను బయటికి పంపించాలి. ఎగ్జలేషన్. 1 సెకండ్ ఆగి మళ్ళీ కుడి ముక్కు ద్వారానే శ్వాస తీసుకోవాలి. డీప్ బ్రీతింగ్ తీసుకున్నాక కుడి ముక్కు మూసివేసి కుడి బొటమేలతో కుడి ముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాసను బయటికి పంపించాలి. ఇది ఒక ఆవృతం. ఇది 15 నుంచి 20 సెకండ్ల పాటు వచ్చేటట్టు చూసుకోండి. మినిమం నిమిషానికి అప్పుడు 3-4 వస్తాయి ఆవృతాలు. రోజు కనీసం 20 అయినా చేయడానికి ప్రయత్నం చేయండి. 20 ఆవృతాలు బెస్ట్ అయితే ఒక 80 కూడా కంటే కూడా ఇంకా బెస్ట్ 320. అంటే 4 విడతలుగా రోజులో 4 సార్లు పెట్టుకొని 4×8 32 320 ఆవృతాలు చేస్తే ఇంకా మంచిది. అంత సమయం లేదు అనుకుంటే 80 అయినా, కనీసం 80 కూడా చేయలేకపోతే 20 అలాగా ఒక నెంబర్ పెట్టుకొని చేయండి. నెంబర్ చెప్పాను, ఇంకా అంతే చేయాలని ఏం లేదు. అంత నెంబరు టార్గెట్ పెట్టుకొని చేస్తే మంచిది. వీలైనంత నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. వీలైనంత నెమ్మదిగా శ్వాసను బయటికి పంపించాలి. ఇక్కడ విషయం ఏంటంటే శ్వాసల నిడివి పెంచాలి, శ్వాసల సంఖ్య తగ్గించాలి. ఇది మనం గమనించాలి. అంటే తీసుకుంటున్న శ్వాస, బయటకు పంపిస్తున్న శ్వాస ఎంత వీలైతే అంత ఎక్కువ సమయం వచ్చేటట్టు చూసుకోవాలి. అలానే బలవంతంగా ఇబ్బంది పడుతూ చేయొద్దు. సహజ సిద్ధంగా మనం ఎంతసేపు శ్వాస తీసుకోగలము, ఎంతసేపు బయటకు వదలగలము అనేది ఒక్కొక్క శరీరము వాళ్ళ ఆరోగ్య స్థితిని బట్టి మారిపోతూ ఉంటుంది. అందుకని నేను ఏమి సెకండ్స్ అవి ఇవన్నీ టైం డ్యూరేషన్ ఏం చెప్పట్లేదు, ఓవరాల్గా రఫ్గా చెప్తున్నాను. ఇది మీరు గమనించుకుంటే ఇబ్బంది పడకూడదు. మనం ప్రాణాయామాలు చేస్తున్నప్పుడు ఎలా ఉండాలంటే చాలా న్యాచురల్గా శ్వాస. ఇప్పుడు మనం రోజువారీ పనులు చేస్తున్నప్పుడు శ్వాసలు నడుస్తున్నాయి కదా, అప్పుడు ఏమన్నా పని కట్టుకొని శ్వాస తీసుకుంటుంది చేస్తున్నాము, అలా మనం ఏం బిగబట్టి చేయట్లేదు కదా. అలాగే ఇక్కడ కూడా అంతే, ప్రాణాయామాలు కూడా న్యాచురల్గా చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ హోల్డింగ్ అనేది కొంచెం అలవాటు చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే శ్వాసలో ఉన్న ఆక్సిజన్ ప్రాణశక్తిగా బాగా ఫాస్ట్గా ఫామ్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. సో ప్రాణాయామం అంటేనే అది ప్రాణంగా మారడం శ్వాస. దానికి సంబంధించి కొంచెం సాధన మనం చేస్తే ఏమవుతుందంటే రోజువారీ కూడా తెలియకుండానే ఆ రోజంతా కూడా శ్వాసల మీద నియంత్రణ వస్తుంది మనకి. ఎప్పుడైతే ప్రాణం మీద మనకి కంట్రోల్ వస్తుందో, శ్వాసలోని ప్రాణం మీద కంట్రోల్ వస్తుందో, అప్పుడు మన ఆలోచనలు చాలా తగ్గుముఖం పడతాయి. ఆలోచన పరంపర తగ్గి ప్రశాంతం అనేది మన సొంతం అవుతుంది. ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటామో అసలు ఆటోమేటిక్గా చాలా వరకు అన్ని సమస్యలకు పరిష్కారం అక్కడే దొరుకుతుంది. అది ఆలోచనలు ఎక్కువగా పెరిగిపోవడము, దీనివల్లే అలజడి, అశాంతి, ఒక రకమైన లోపల టెన్షన్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అందువల్ల ప్రాణానికి మనసుకి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. కాబట్టి మన ప్రాణాన్ని నియంత్రిస్తూ పనిగట్టుకొని ఈ సమయంలో చేస్తే మిగతా 23 గంటలు చాలా న్యాచురల్గా మన శ్వాస మీద మనకి కంట్రోల్ ఉంటుంది అనమాట. అప్పుడు ఆటోమేటిక్గా ఆలోచన మీద కంట్రోల్ ఉంటుంది. ఇట్లా ఇంటర్ రిలేటెడ్ ఉంటుంది ఒకదానికొకటి.
ఏ టైంలో కట్ అయిందండి? అనులోమ విలోమ స్టార్టింగ్ లోనేనా? కొంతసేపు అయ్యాక అయింది మేడం, కట్ అయింది. చెప్పినాక అందులో మధ్యలో కొంతసేపు చెప్పినాక అయిపోయింది. అవును. అవునా, నేను చూసుకోలేదు. ఇదే తర్వాత చూసుకుంటే ఏంటిది స్క్రీన్ లేదు. ఈ లోపల పద్మావతి గారు ఫోన్ చేశారు. స్లోలీ రిలాక్స్. లాస్ట్ 3 ఓంకార ప్రాణాయామం, ఉద్గీత, ప్రణవ ప్రాణాయామం. భ్రామరి, ఉద్గీత, ప్రణవ. భ్రామరి ఫస్ట్, 2 చేతులు షణ్ముఖి ముద్ర, చూపుడు వేళ్ళు 2 ఆజ్ఞ చక్రం దగ్గర, మిగతా 3 వేళ్ళు ముక్కు పక్కగా. శ్వాస తీసుకొని చెవులు మూసివేశాక ఓంకారాన్ని జంకారంలో చేయాలి. డీప్ బ్రీతింగ్. Deep breathing. ఇది కూడా అంతే, 21 సార్లు దాకా చేసుకోవచ్చు. టైం మీ నెంబర్ అనేది మీ వీలు అన్నమాట. ఉద్గీత ప్రాణాయామం. చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర వేస్తూ ఓంకారాన్ని ఆ ఊ మా అంటూ ఉచ్చరిస్తాము. 3 సార్లు చేద్దాం. డీప్ బ్రీతింగ్. Deep breathing. ప్రణవ ప్రాణాయామం. మనసులోని ఓంకారాన్ని ఉచ్చరిస్తూ డీప్ బ్రీతింగ్, డబుల్ బ్రీతింగ్. ఒకవేళ మెడిటేషన్లో కంటిన్యూ అవ్వాలంటే కంటిన్యూ అయిపోవచ్చు ఇక్కడి నుంచి. ఫుట్ రిఫ్లెక్సాలజీ ఒకటి కవర్ చేసేద్దాం, చాలా రోజుల నుంచి అది పోస్ట్పోన్ అవుతా ఉంది. ఒక్కసారి ఫుట్ రిఫ్లెక్సాలజీ చేసుకున్నాం. 5 minutesలో ఫాస్ట్గా చెప్తాను. దాన్ని మీరు ఒక 5-10 నిమిషాలు చేసుకోవచ్చు అనమాట. ఫుట్ రిఫ్లెక్సాలజీ నేను చెప్పేదాన్ని ఎక్కువసేపు చేసుకోవచ్చు. ఎడమ కాలుని కుడి కాలు తొడ మీద పెట్టుకొని పాదాన్ని బయటకు ఉండేటట్టుగా పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ బొట్టల వేలు, మెట్టు వేలు, ఇది తల, కుడి చెవి, ఇది కుడి కన్ను, ఎడమ కన్ను, కుడి చెవి, ఎడమ చెవి, ఇలా చెప్తారు ఫుట్ రిఫ్లెక్సాలజీ. తర్వాత ఇది మెడ భాగం, ఇది మెత్తగా ఉన్నది. ఇది ఛాతీ భాగం, పై భాగం. అంటే కాళ్ళు 3 భాగాలుగా అనుకుంటే ఇది ఛాతీ, ఇక్కడ ఊపిరితిత్తులు, గుండె ఇవన్నీ ఉంటాయి. ఇదేమో మధ్య భాగం, పొట్టలోని అవయవాలు, అబ్డామినల్ ఆర్గాన్స్ అన్ని ఇక్కడ ఉంటుంటాయి. ఇక్కడ పెద్ద ప్రేగులు ఈ లైన్లో షుగర్గా. ఇక్కడ కాళ్ళు చేతులు అలా చెప్తుంటారు, అప్పర్ లోయర్ లిమ్స్. ఈ పాదం చుట్టూరా ఇదంతా కూడా వెన్నుపూస ఇది. సో వీటన్నిటిని ఇప్పుడు ప్రెస్ చేయడం.
పట్టుకునే విధానం, బొటన వేళ్ళని ఇట్లా లోపల వైపు పాదం వైపు ఉంటే మిగతా 8 వేళ్ళు అంటే 2 చేతుల యొక్క 4 వేళ్ళు పై వైపు ప్రెస్ అవుతుంటాయి ఇటువైపు. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఇట్లా మనము రోజు పాదాలని మసాజ్ చేసుకోవాలి, ప్రెస్ చేసుకోవడం. కుడికన్ను ఎడమకన్ను తల ఇప్పుడు బొటన వేళ్ళుని అయిపోయింది, దాన్ని ప్రెస్ చేసాం 3-4 సార్లు. మీ వీళ్ళు అనమాట, మీకు ఇంకా ఎక్కువసేపు చేసుకోవాలనిపిస్తే చేసుకోవచ్చు ఒక్కొక్కటి. ఇప్పుడు ఆ సమయభావం వల్ల నేను జస్ట్ మీకు ట్రైల్ చూపించడానికి కదా 3-4 సార్లు చెప్తున్నాను. మీకు ఎఫెక్ట్ బాగుండాలంటే ఇంకొంచెం ఎక్కువసేపు చేసుకోండి. కుడి చెవి ఎడమ చెవి, మెడ భాగం ఇది బాగా గట్టిగానే ప్రెస్ చేయాలి. భుజాలు అంటేనేమో ఈ వేలు వరకు ఉన్నట, వేలు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ ప్రదేశాన్ని భుజం అంటారు. ఇప్పుడు ఛాతీ భాగం ఇట్లా కోన్ షేప్లో ప్రెస్ చేసి ఇలా వచ్చాం కదా, ఇక్కడి నుంచి తీసుకోండి. ఇట్లా మిగతా వేళ్ళు ఇటు ఉంటాయి పాదంకి అదర్ సైడ్, అవి ఇక్కడ ప్రెస్ చేస్తుంటాయి. టార్సల్స్, మెటాకార్పల్ బోన్స్ అంటారు కదా, అదే వేళ్ల సందులో ఉన్న ఛానల్స్, వాటిని ప్రెస్ చేస్తుంది. చక్కటి నిద్ర వస్తుంది నైట్ టైం కనుక, పడుకునే ముందు కనుక రిఫ్లెక్సాలు చేసుకుంటే ఎక్సలెంట్ నిద్ర. కావాలంటే ఇంకొకసారి ట్రై చేసి చూడండి. మొత్తం ఏం లేదు, ఇట్లా ఆల్టర్నేట్గా ఇట్లా వచ్చాం కదా, ఇక్కడ తీసుకోండి. మళ్ళీ ఇట్లా ఇటువైపు, మళ్ళీ ఇక్కడి నుంచి ఇటువైపు కోన్ షేప్లో. కనపడుతుందని అనుకుంటున్నాను, డైరెక్షన్ కనపడుతుంది. వాయిస్ వస్తుందా? ఒక్కసారి ఎవరైనా చెప్పండి. మేడం వస్తుంది మేడం. అదే నా డౌట్ వచ్చింది. వెన్నుపూస, ఇది వెన్నుపూస అంటే పాదాన్ని చుట్టూరు ఇలా అన్నమాట, ఇదంతా ప్రెస్. తర్వాత ఈ ఎడమ కాలుని, ఎడమ చెయ్యి ఎడమ కాలు యొక్క గెలుక మడి కింద పెట్టేసాను. ఈ కుడి చేతితోటి కాళ్ళ వేళ్ళలోకి వేళ్ళని చొప్పించేసాను. తర్వాత రొటేషన్. కాలు మెడ నొప్పులున్నా వాళ్ళు ఇవన్నీ రోజు చేసుకోవాలి, మంచి రిలీఫ్ వస్తుంది. తర్వాత కాలు గిలక ఉంది కదా, ఈ గిలక నుంచి కిందకు వస్తే సొట్ట భాగం ఇక్కడ ప్రెస్ చేయాలి. సయాటికా సంబంధించి పాయింట్ అన్నట్టు. గిలకను కూడా అంతే, ఇలా 2 బొటన వేళ్ళతోటి ఆపోజిట్ డైరెక్షన్లో రొటేషన్, గిలక చుట్టూరా మసాజ్. తర్వాత కాలంతా కూడా ఇలా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత ఇలా పట్టుకొని ఎడమ కాలు యొక్క తొడ భాగాన్ని మొత్తాన్ని రొటేషన్, ఇట్లా హిప్ రీజియన్ దగ్గర వరకు మూమెంట్ వస్తుంది. అంటే పసిపిల్లలు కనుక ఎలా అయితే ఊపుతామో ఆ విధంగా మన తొడ భాగాన్ని మనం రొటేషన్ ఇవ్వాలి. ఫిగర్స్. తర్వాత చూపుడు వేలు బొటన వేలుతోటి కాలు బొటన వేలు పట్టుకొని ఇలా స్ట్రెచ్ చేయాలి. మళ్ళీ ఇక్కడ దాకా తీసుకురండి, కాలి గజ్జి దాకా. మళ్ళీ ఇలా
దీనివల్ల తుంటి భాగం ఆరోగ్యంగా ఉంటుంది. ఇది ఓవరాల్గా. ఇది ఒక కాలుతో అయింది. ఇప్పుడు రెండో కాలుతో చేద్దాం. అలా ప్రశాంతంగా ఇలా యోగా అయిపోగానే మైండ్ చాలా కూల్గా ప్రశాంతంగా ఉంటుంది. ఇట్లాంటి ఈ సమయం కూడా మంచి కన్వీనియంట్ అన్నమాట. లేదా నైట్ నిద్రపోయే ముందు చేసుకోండి. నిద్ర రావట్లేదు అనుకోండి, కాసేపు కూర్చోండి, అనులోమ విలోమ చేయండి, లేదా చంద్రబేది చేయండి. అంటే ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకుని కుడి ముక్కు ద్వారా వదలడం, లేదా ఎడముక్కు ద్వారా తీసుకుని ఎడముక్కు ద్వారా వదిలేయండి. ఇక్కడ చంద్రబేది అంటే ఎడముక్కు ద్వారా మాత్రమే శ్వాస తీసుకుంది. అది చేసి ఒక 5 నిమిషాలు తర్వాత ఫుట్ రిఫ్లెక్సాలజీ చేసుకోండి. ఎప్సమ్ సాల్ట్ అని ఉంటుంది, మెగ్నీషియం సల్ఫేట్. అది కూడా దొరికితే వాటర్లో ఆ ఎప్సమ్ సాల్ట్ వేసుకుని పాదాలని ఆ నీళ్ళల్లో కూడా పెట్టుకోవచ్చు. మంచి రిలీఫ్ షాపుల్లో వస్తుంది. దొరుకుతుంది మేడం? ఏ షాపుల్లో దొరుకుతుంది మేడం అది? మెడికల్ షాప్స్ లో అది నాకు తెలిసి మెడికల్ షాప్స్ మరి ఎక్కడ మొన్న దొరుకుతుందో మంత్రి ఐడియా సత్యనారాయణ గారు సర్జికల్ షాప్ లో ఉంటది అని చెప్పారు మేడం. సర్జికల్ షాప్ అయితే లో అక్కడ ఉంటది. తెప్పించుకోండి. ఎక్కడండి లలిత గారు చెప్పింది? సర్జికల్ షాప్స్ అంటున్నారు. అదే సర్జికల్స్ లో మొన్న మంత్రి గారు కూడా మీకు పెట్టారు కదా వీడియో, ఆయన చెప్పారు సర్జికల్ షాప్ లో ఉంటుంది అని చెప్పారు. ఛాతీ భాగము, గుండె, ఊపిరితిత్తులు, థైరాయిడ్ సంబంధించిన గ్లాండ్, ఈ తలకి ఇక్కడ బొటనవేలు కిందనే ఈ ప్లేస్ వచ్చి థైరాయిడ్ సంబంధించింది. ఎప్సమ్ సాల్ట్ బాగానే యూజ్ గానే ఉన్నట్టుంది. మా అత్తయ్య వాడుతుంది, నేను వాడట్లేదు. నేను తెప్పించాను కానీ నాకు మహాబద్ధకం, నేను అసలు వాడలేదు ఇంతవరకు. తను మాత్రం యూజ్ చేస్తుంది, చాలా బాగుందండి. అంటే చిక్కబట్టేసినట్టు తుంటి భాగం దగ్గర ఒకరోజు చిక్కబట్టింది తనకి. ఇంకా ఆ ఎప్సమ్ సాల్ట్ ఇచ్చి రుద్దుకోమంటే రుద్దుకుంది తను, బాగానే తగ్గిందంట. అది అంతకుముందు చాలా కాపడం పెట్టి ఏంటంటో చేసింది, అయినా తగ్గల. ఇది చేయంగానే తగ్గింది. అది పెట్టేసి రుద్దుకొని నీళ్ళు వేడి నీళ్ళు తీసుకొని ఎప్సమ్ సాల్ట్ వేయండి. క్లాత్ తీసుకొని ముంచి ఆ క్లాత్ని పెట్టుకోవడం. అంటే ఈ భాగంలో కుదరదు అనుకోండి, మనకి సాల్ట్ కాసేపు హోల్డ్ చేయడం కుదరదు కదా, అలా చేయొచ్చు. లేదు అంటే మర్దన చేసుకోవచ్చు. సాల్ట్ అంటే సాల్ట్ని గ్రైండ్ చేసేసుకోండి, గ్రాన్యూల్స్ లాగా ఉంటుంది ఎప్సమ్ సాల్ట్. పెద్ద పెద్దగా ఉంటాయి క్రిస్టల్స్ లాగా, అలా ఉంటే కరెక్ట్ కదా, చాలా టైం పడుతుంది. అయినా ఆవు నూనెలో ఎప్సమ్ సాల్ట్ వేసి మసాజ్ చేసుకోమని చెప్పారు. మసాజ్ చేసుకో. అది కూడా ఈ కాలి గజ్జలు, బొట్టు భాగం, మనకి ఎక్కడైతే ఇబ్బందిగా ఉందో ఆ ప్రదేశాలన్నింటిలో కూడా రుద్దుకోవచ్చు. వీపు భాగం, మెడ, అట్లా వాడుకోవచ్చు, బాగుంటుంది. అట్లా కూడా చేయొచ్చు. మసాజ్ చేసేటప్పుడు కూడా ఆయిల్ మసాజ్ చేసుకునేటప్పుడు ఆవు నూనెలో ఎప్సమ్ సాల్ట్ బెస్ట్. కర్పూరం, ఆవు నూనెలో కర్పూరం వేస్తే కూడా ఈ పెయిన్స్ అవి కూడా మసాజ్ చేసుకుంటే బాగా తగ్గుతున్నాయి మేడం, బాగా రిలీఫ్ ఉంటుంది. కర్పూరమా లేకపోతే ఏదో వాము పువ్వు అని కూడా ఏదో చెప్తున్నారండి, అది కూడా కదా? అది కూడా విన్నాను. అది వేరేదా? మంత్రి సత్యనారాయణ రాజు గారు ఏదో చెప్పింది, అది ఎప్పుడు దగ్గర విన్నానండి. వీడియో పెట్టారు కదా మేడం, మొన్న పెట్టాను. అది వీడియో ఏదో 3 కలిపితేనంట లిక్విడ్ కింద ఫామ్ అవుతుందంట. వాము పువ్వు, కర్పూరము, ఇంకోటి ఏదో చెప్పారు, ఏంటది? ఏదో పువ్వు చెప్పారు మేడం. ఇప్ప పువ్వు. సరే చూడండి, అది ఏంటో చూసి చెప్పండి ఉంటే కనుక. తర్వాత ఈ 3 ఆవ నూనె, ఎప్సమ్ సాల్ట్, కర్పూరము నూనెలో వేసుకొని, అది 3 మీరు పెట్టిన వీడియో మేడం, మంత్రి సత్యనారాయణ గారిది పెట్టారు, నేను చూసాను. నేను కూడా పొట్ట భాగంలో కంటారు, పొట్ట భాగంలో అవి వెనక లంబాస్ పెయిన్ ఉన్న వెనక నడుం భాగంకి పెట్టి చూపించారు, అది మీరే పెట్టారు. ఏంటో ఆయన లెక్క, అది నేను ఎప్పుడు వినలేదు. బాగుంది. 3 కలిపితే లిక్విడ్ కింద ఫామ్ అవుతుంది, దాన్ని రుద్దండి అని చెప్తున్నారు కదా, కరెక్ట్. సార్ వీలైతే అది మళ్ళీ ఫార్వర్డ్ చేయండి ఆ వీడియో, నేను మర్చిపోయాను. తర్వాత చేయండి సార్, చూద్దాం. అది నేను వినలే ఎప్పుడు. వాము పువ్వు ఏదో చెప్పారండి దాంట్లో, అవి అసలు అవి కలిపితే లిక్విడ్ అవుతుంది అని చెప్పారు. నాకు అది ఆశ్చర్యం వేసింది, కొంచెం అర్థం కాల.
ఎక్కడ దొరుకుతాయో మరి తెలియదు నాకు కూడా. మీకు తెలిస్తే కనుక క్లాస్లో ఒకసారి చెప్పండి, మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా అలాంటివి ఎక్కడ దొరుకుతాయో ఐటమ్స్. వెన్నుపూస మెయిన్ ఎప్సమ్ సాల్ట్ బెస్ట్ అండి, ఎందుకంటే దాంట్లో మెగ్నీషియం, పొటాషియము, సోడియం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అదేంటంటే మనకి కండరాలు ఫ్లెక్సిబిలిటీ లేకపోవడం వల్ల చిక్కబట్టి పట్టేయడాలు ఇవన్నీ ఉంటుంటాయి. వెంటనే అది పొటాషియము, సోడియం, వీటి మెగ్నీషియం వీటి లోపలికి పంపించింది అనమాట. దానివల్ల కండరాలు మంచి రిలీఫ్ వచ్చేస్తుంది వెంటనే. అది ఉంచుకోవచ్చు, టీవీ చూస్తున్నప్పుడు ఎప్పుడో వేడి నీళ్ళు పెట్టుకొని బకెట్లో కొంచెం మోకాళ్ళ వరకు కూడా, మోకాళ్ళు ఎప్పుడు ఉన్నాయనుకోండి మోకాళ్ళు కవర్ అయ్యేదాకా వాటర్ పెట్టుకోండి. ఈ పిక్క భాగంలో కూడా అక్కడ ఉన్న కండరాలకు కూడా ఆ ఎప్సమ్ సాల్ట్లోని ఆ మెగ్నీషియం, పొటాషియం అంతా కూడా బాగా వెళ్తుంది కండరాలు, వెళ్ళి మంచి రిలీఫ్ వస్తుంది. సయాటికా పాయింట్ నొక్కండి, పెట్టుకోవచ్చు అందరూ. అదే చిన్న టిప్ బాగుంది ఆయన చెప్పింది, నాకు మంచి సచినగా చెప్పింది. క్రిస్టల్స్ లాగా ఉంటాయి కదా, వాటిని మిక్సీలో చిన్న మిక్సీ జార్లో గ్రైండ్ చేసి ఒక డబ్బాకి పెట్టుకోమన్నాడు. అట్లా వాడుకోమన్నాడు, పౌడర్ లాగా అవుతుంది కదా. క్రిస్టల్స్ లాగా వాడకుండా మనం మసాజ్ చేయాలనుకున్నప్పుడు అవి ఊడిపోయి కింద పడిపోతాయి కదా, అలా అవ్వకుండా ఉండాలంటే పౌడర్ని వాడమన్నాడు. బాగుంది. నీళ్ళల్లో కూడా వేసుకోవచ్చు, మనం స్నానం చేసే నీళ్ళల్లో. టబ్ స్నానం చేసే వాళ్ళు అయితే దాంట్లో కాసేపు ఉంటారు కదా, ఆ బాడీ అంతా కండరాలు మొత్తం మంచి సూతింగ్గా ఉంటుందంట. టబ్ స్నానం అలవాటు ఉన్న వాళ్ళు అలా చేయొచ్చు. ఎలక చుట్టూరా తిప్పండి. ఇప్పుడు ఈ కుడి కాలు కింద కుడి అరిచేయి పెట్టాను, కాలి మడి కింద పెట్టేసి రొటేషన్. రివర్స్. ఇది కూడా ఎడమ అరిచేయి పెట్టండి, కుడి చేయేమో కుడి మోకాలు మీద పెట్టేసి ఇలా హిప్ రొటేషన్. మన ప్రతిరోజు బలాసన చేస్తున్నప్పుడు చక్కగా వీటన్నిటికీ ఎక్సర్సైజ్ జరుగుతుంది. రివర్స్. అలా జరగట్లేదు అనుకున్నప్పుడు ఇలా కూర్చొని కూడా ఈ విధంగా మనకి హిప్ రీజియన్కి అంటే తుంటి భాగానికి ఈ విధంగా ఎక్సర్సైజ్ ఇవ్వాలి. చూపుడు వేలు బొట్టలు వేలుతో కాలు బొట్టలు వేలు పట్టుకొని ఇట్లా చేయండి, స్ట్రెచ్. స్లోలీ రిలాక్స్. వెనకాల కూడా నడుం భాగం దగ్గర ఇలా ఈ విధంగా వీపు దగ్గర పైన ఎక్కడి నుంచి అయితే వస్తుందో అక్కడంతా కూడా ఇలా మసాజ్ లాగా. కిడ్నీస్ అది, ఆ భాగాల్లో కిడ్నీలు ఉంటాయి వెనకాల, దాన్ని మసాజ్ చేసి. ఇది ఓవరాల్గా ఫుట్ రిఫ్లెక్స్ అది. ఓకే, ఇంకెవరన్నా మిస్ అయితే ఈసారి కవర్ చేసుకున్నాం క్లాసులో. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవని అనుకుంటున్నాను. అది వీడియో పెట్టాను మేడం, దీన్ని ఒకసారి తర్వాత చూడండి. చూడండి, ప్రేయర్ చేద్దాం. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. ఓం అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జన సుఖినో భవంతు. అట్లా మనం కాళ్ళు ఫుట్ రిఫ్లెక్స్ అది చేసేటప్పుడే మర్మ పాయింట్స్ ఉన్నాయి కదా, ఇది క్షిప్రమర్మ ఇక్కడ, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా స్విచ్ చేసినప్పుడు ఇక్కడ కవర్ అవుతాయి. K3 ఇట్లా కాలి గిలక చీలమండ మధ్య ప్లేస్, దీన్ని ప్రెస్ చేయడం.
ఈ చీరమండ అంతా ఇక్కడ ఈ ప్లేస్ కూడా ఇలా ఇలా అన్నప్పుడు ఆటోమేటిక్ గా అక్కడ ఆక్యుపేషన్ పాయింట్స్ చాలా కవర్ అవుతాయి. ఇట్లాంటివి మనం చూసుకొని అన్ని చేసుకోవచ్చు. ఒకేసారి టైం కలిసి వస్తుంది. అప్పుడు వాళ్ళకి సంబంధించిన మొత్తం చూసుకుని కవర్ చేయాలి. 11 మంది ఉన్నారు క్లాస్లో. సులోచన, సువచ్చల, సుధా, ధనలక్ష్మి, సుధారాణి, శ్రీదేవి, దంతకుమారి, పద్మజ, జ్యోతిర్మణి, ఉమామహేశ్వరి, పద్మావతి, మొత్తం 11 మంది క్లాస్లో ఉన్నారు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా మేడం? చిన్న రిక్వెస్ట్ అండి, కార్తీక మాసం వస్తుంది మేడం, టైమింగ్స్ ఏమన్నా మారుస్తారండి? ఏ టైమింగ్స్ కావాలి? అందరినీ ఒపీనియన్ అడగండి మేడం. ఇదే కంటిన్యూ చేసుకుందామా, లేకపోతే ఈవినింగ్ టైం అట్లా పెట్టుకున్నా, లేకపోతే ఒక గంట ముందు జరుపుకుందామా? అడగండి మేడం, అందరినీ ఒపీనియన్ అడిగి దాన్ని బట్టి ఒకసారి చెప్పండి. మిగతా వాళ్ళు కూడా ఆలోచించండి. రేపు డిసైడ్ చేద్దాం. కార్తీక మాసం ఎప్పటి నుంచి అండి? 5వ తారీఖు నుంచి. 5వ తారీఖు. 5వ తారీఖు. 5. మీరు ఎలా చెప్తే అలా చేద్దాం. ఎందుకంటే ఎట్లయినా వర్చువలే కదా, ఇంట్లో వచ్చాయి కాబట్టి. రేపు డిసైడ్ చేద్దాము. ఆలోచన చేయండి అందరూ, ఏ టైం పెట్టుకుందాం అనేది. సాయంకాలం ఇలానే ఇదే టైము సాయంకాలం పెడదామా? మనము అదే ఆఫ్లైన్ చేసుకునేటప్పుడు 4:30కి 4:30 బిగించేసేవాళ్ళం కదా, 4:30. ఆ సమయం పెట్టుకుందామా, లేదా 4కి పెట్టేసుకుందామా? ఎట్లా చేద్దాం అనేది ఆలోచన చేయండి ఒకసారి. లేదా పొద్దున పూటే, ఇంకా ముందంటే లేవలేరేమో నాకు తెలిసి. ఇప్పటికే కొంచెం షార్ప్గా 5కే మొదలు పెడుతున్నాం కదా, ఇంతకంటే ముందు లేస్తారా? లేవలేరు. మిగతా వాళ్ళు ఎవరైనా చెప్తారా మీ ఒపీనియన్? టైం కూడా తగ్గించాలమ్మా. టైం తగ్గించాలా? 1 అవర్ క్లాసు టైం తగ్గించుకుందా? ఏ టైంలో పెడతాం చెప్పండి. నాకైతే సాయంత్రం బాగుంటది అనిపిస్తుంది. ఎవరికి ఇబ్బంది ఉండదు ఆ టైం. 4:30 to 6:30 బాగుంటది మేడం. 4కి పెట్టుకున్నా బాగానే ఉంటుందిలే మేడం, ఇంట్లోనే ఉంటాం. 4 పెట్టేద్దామా? ఇంట్లోనేగా, ఎక్కడికి వెళ్తున్నాం మనం, బయటకు వెళ్ళట్లేదు మేడం. 4:30కి పెట్టడానికి ఏదైనా అవకాశం ఉంటే చూడండి. స్కూల్ నుంచి అది వచ్చేసరికి 4 అయిపోతుంది. 4:30 వాళ్ళు దీపాలు వెలిగించుకోవాలి కదా. కార్తీక మాసం అంటే పొద్దున్న సాయంకాలము దీపాలు రెడీ చేసుకొని వాళ్ళు పూజ ఏదో ఉంటుంది అనుకుంటా కదా, కార్తీక దీపాలు వెలిగిస్తారు కదా. వాళ్ళకి చీకటి పడిపోతుంది కూడా దీపం పెట్టుకుంటారు మేడం, ఉదయం స్నానం చేస్తారు కంపల్సరీ. సాయంత్రం కూడా పెడతారు. ఒక పని చేయండి సుధా గారు, రికార్డింగే కదా క్లాస్ చక్కగా రికార్డ్ అవుతుంది కదా. మీరు మిస్ అయిన ఆ పావు గంట అరగంట ఏం చేస్తారంటే లాస్ట్ లో ప్రాక్టీస్ చేయండి. అప్పటికి మీకు అప్లోడ్ అయిపోతుంది. ఓకేనా? అలా చేయండి, అది బెటర్ ఏమో. ఇలా మిస్ అయిన వాళ్ళు ఆ పని చేయండి ఇక నుంచి. ఎందుకంటే నిజంగానే చీకటి పడితే వాళ్ళకి దీపాలు వెలిగించుకోవాలి ఆ టెన్షన్ తోటి ఉంటారు. యోగా మీద కూడా దృష్టి ఉండదు. సో బెటర్ ఏంటంటే చీకటి పడకముందే క్లోజ్ చేస్తే బాగుంటుంది. 4కి పెట్టేద్దాం వీలైతే. ఓకేనా? ఎప్పటి నుంచి చేద్దాము? 4కి రేపటి నుంచే పెడదామా? అదే రేపంటే మండే. అంటే 5వ తారీఖు నుంచి కార్తీక మాసం స్టార్ట్ అవుతుందండి. ఇంకా అందరినీ ఒపీనియన్ తీసుకొని మరి 5 నుంచి పెట్టుకుంటే, లేకపోతే ఇంకా మీ ఇష్టం మేడం, మీకు ఎట్లా వీలుంటే అట్లా పెట్టుకున్నాం. సరే, ఆలోచించేద్దాం. మండే సంగతి మెసేజ్ పెడతానండి, లేకపోతే గ్రూప్ లో మెసేజ్ పెడతాను. ఓకేనా? అంటే ఇక అనుకున్నాక మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది కదా. సాయంకాలం 4 పెట్టేసుకుంటే అలవాటు అవుతారు. తెలియని వాళ్ళకి కూడా ఇక తెలుస్తుంది. ఓకే, ఇబ్బంది ఏం లేదు కదా. సోమవారం నుంచి 4 పెడితే ఏమైనా ఇబ్బందా? సాయంకాలం లేదు మేడం, ఏం లేదు కదా. అలా అయితే సోమవారం నుంచే స్టార్ట్ చేసేద్దాం. ఇంకెందుకు లేటు. కార్తీక మాసం అయిపోయిన దాకా చూద్దాము. తర్వాత కూడా బాగా చలికాలంగా ఉండి ఇబ్బందిగా ఉంటే కొన్ని రోజుల పాటు సాయంకాలం కంటిన్యూ చేసి చలి తగ్గుతున్న తర్వాత మళ్ళీ ఎర్లీ మార్నింగ్ పెట్టుకుందాం. అప్పుడు సంగతి అప్పుడు ఆలోచిద్దాంలేండి. ఒక 4 రోజులు చేస్తే ఒక ఐడియా వస్తుంది కదా.
బాగుందా బాగాలేదా, పొద్దునపూట బాగుందా సాయంకాలం బాగుందా కంపేర్ చేసుకోవచ్చు కదా, అర్థమవుతుంది. ఓకే, ధన్యవాదాలు. సరే సరే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా?